ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడాలి. స్కూల్స్లో మేము ఏం చేసినాము, 26 జనవరి 15 ఆగస్ట్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, పార్టిసిపేట్ చేసేటోళ్ళు పేరు రాపియండి అని అంటుండే. అయితే ఎవరికైతే డేర్ ఉండే, అంటే కాన్ఫిడెన్స్ ఉండే, డేర్ ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ డేర్ అనేది కొంచెం మనకు మెయిన్. ఎవరి దగ్గర డేర్ ఉంటుందో వాళ్ళు పేరు రాపిస్తుండే, వచ్చేసి పార్టిసిపేట్ చేస్తుండే. కానీ పార్టిసిపేట్ చేసేటప్పుడు మన మనసులో ఏముంటుండే, అబ్బా నాకు కూడా, నేను కూడా చేస్తుండే అని ఉండే, కానీ మనం చేయలేకపోయినాం. ఎందుకు అంటే భయం. అయితే ఆ భయాన్ని తీసేయడానికే నిప్రో కంప్యూటర్ ఎడ్యుకేషన్ 2008 నుండి ట్రై చేసింది. 2019లో కరోనా కాలం వచ్చింది ప్రతి ఒక్కరికి, దానికోసం అన్నిటినీ మర్చిపోవడం జరిగింది అన్నట్టు. అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం పిల్లల్లో. ఎందుకంటే నేను 2015లో సౌదీ అరబ్ వెళ్ళిన. సౌదీ అరబ్లో ఒక అబ్బాయి నాకు రెస్టారెంట్లో కలిసిండు, స్టూడెంట్, నిప్రో కంప్యూటర్ స్టూడెంట్. అయితే అబ్బాయి అక్కడ చెప్పిండు నాకు, సార్ మీరు సెమినార్ కండక్ట్ చేస్తుండే కదా, ఆ సెమినార్ తోటి నాకు చాలా ప్రాఫిట్ అయింది సార్. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ భయం అనేది పోయింది. ఎందుకంటే ఇప్పుడు 90% మనం ఇంటర్వ్యూస్ చేయడానికి అయితే వెళ్తలేము, 90% మనం దేనిలో పార్టిసిపేట్ చేయడం లేదు. సబ్జెక్ట్ వింటున్నాము అంతే, సబ్జెక్ట్ మన వరకే పెట్టుకుంటున్నాము. కానీ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మన దగ్గర లేదు. వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మనం దేనినైనా పార్టిసిపేట్ చేయాలి. నేను లాస్ట్ టైం చెప్పిన, క్రికెట్ మ్యాచ్ టీవీలో చూడండి, మంచిగా పడుతుంది. సచిన్ అవుట్ అయింది అనుకోండి, మనం ఏమడతాం, అరే 6 కొడితే అయిపోతుండే, మంచి డాట్ బాల్ కొట్టి అవుట్ అయిపోయిందని అంటుంది. ఎప్పుడైతే బ్యాట్ పడతాం కదా అప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తాం కదా అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. ఇంటర్వ్యూస్ లోపల ఎదుటోడు మీకు తినడు, ఎదుటోడు మీకు చంపడు, ఎదుటోడు మీకు తిట్టడు. కానీ మీలో ఉన్న భయంతో ఏం చేస్తామని అంటే ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతాం. నేనేమంటున్నా, ఒక్కసారి ఫెయిల్ అయినావా నో ఇష్యూ, రెండోసారి అటెండ్ చేయి. ఫెయిల్ అయినావా నో ఇష్యూ, మళ్ళీ ఒకసారి అటెండ్ చేయి. ఫెయిల్ అయినావా నో ఇష్యూ, 4th టైం అటెండ్ చేసేటప్పుడు నీకు కమ్సే కమ్ ఒక 3 టైమ్స్ అటెండ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా నీ దగ్గర. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటున్నాము, కానీ మనం ప్రాక్టీసే చేయట్లేదు దానికి. 3వ సారి నువ్వు అటెండ్ చేసినావు అనుకో ఇంటర్వ్యూ, 4th టైం అయితే 100%. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నువ్వు 10 టైమ్స్ ఫెయిల్ అయినావు అనుకో, 11th టైం నీ ముందు ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో అతను ఏం అడుగుతాడో నీకు 100% అర్థమైపోతుంది ఇక్కడ. అంతేనా కదా? 10 టైమ్స్ ఇంటర్వ్యూ అటెండ్ చేసినావు, 11th టైం ఎప్పుడైతే నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నావో నీకు ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో అతను ఏం అడుగుతాడో ఆయన ఫేస్ను చూసి చెప్పగలుగుతావు నువ్వు. దట్ ఈజ్ మెయిన్. సో మీరందరూ సబ్జెక్ట్ నేర్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు, సబ్జెక్ట్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం పెద్ద ఇష్యూ. ఎక్స్పెరిమెంట్ చేయలేదనుకోండి అంతే మన వాల్యూ. ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఉన్నారు, ఇప్పుడు మీకు చెప్తున్నారు, అకౌంట్స్ చెప్తున్నారు, జస్ట్ ఏదో బుక్లో ఉన్న స్టోరీ చెప్పడం లేదు. బుక్లో ఉన్న స్టోరీ ప్రతి ఒక్కరు చెప్తారండి, బుక్ చదువుకొని చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. बुक में है सर का पढ़ाना वो बड़ी बात नहीं है, मार्केट की जो सोसाइटी का जो प्रॉब्लम है आपको समझाना वो बड़ा प्रॉब्लम है. సొసైటీ में जब जाएंगे आप, जब ఇంటర్వ్యూస్ కోసం వెళ్తారు, ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ లోపల ఎలాంటి టిపికల్ క్వశ్చన్స్ వస్తాయో దాని గురించి తెలుసుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నా ఫీల్డ్ సివిల్ ఇంజనీరింగ్ అండి. ఇప్పుడు దుబాయ్లో ఒక అబ్బాయి ఇంటర్వ్యూ అటెండ్ చేసిండు, అతనికి ఒక డ్రాయింగ్ వేయమని డ్రాయింగ్ ఇచ్చారు. డ్రాయింగ్ వేస్తే అతను ఏం చేశాడు, డ్రాయింగ్ చేయడం అర్థం కాలేదు. సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అంతే, సబ్జెక్ట్ నేర్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు, డ్రాయింగ్ అర్థం కాలేదు. వాష్రూమ్ పోయేస్తా సార్ అని చెప్పేసి కథ అటుండే అటే జంప్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇలాంటి మెంబర్స్ మీకు అబ్రాడ్స్లో చాలామంది దొరుకుతారు. ఇక్కడ నుండి చెప్తారు నేను అబ్రాడ్స్ వెళ్తున్నా, దుబాయ్ వెళ్తున్నా, సౌదీకి వెళ్తున్నా అంటాము, కానీ అక్కడ పోయిన తర్వాత అర్థమవుతుంది. అక్కడ పోయిన తర్వాత మీ సబ్జెక్టే వేరే ఉంటుంది. ఇప్పుడు మా సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ డ్రాయింగ్ చేస్తాము. అక్కడ వెళ్తే 10 ఫ్లోర్స్ ఉంటాయండి. 10 ఫ్లోర్ డిజైన్ చేయాలని అంటే ఎన్ని రోజులు కావాలి? ఓకే, సో ఇదైతే మన పర్సనల్ లైఫ్. సో మీరు కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు, ఈవెన్ పీజీడీసీ కానివ్వండి, ఈవెన్ టాలీ కానివ్వండి, ఈవెన్ ఆటోక్యాడ్ కానివ్వండి, ఏదైనా కోర్స్ కానివ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ కంప్యూటర్? కంప్యూటర్ అనగానేమి అది చెప్పండి నాకు. కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్. నేను కూడా 4th క్లాస్లో చదువుకున్నాను. ఓకే, కంప్యూటర్ ఫుల్ ఫామ్ తెలియదు అనుకోండి, ఓకే లిట్ ఇట్ బి, నేను దాని గురించి చెప్తాను మీకు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ హార్డ్వేర్? హార్డ్వేర్ అంటే ఏంటిది, సాఫ్ట్వేర్ అంటే ఏంటిది?
इंटरनल जैसे इंटरनल वर्क जो होता है उसके लिए सॉफ्टवेयर यूज़ करते हैं तो हार्डवेयर मतलब कॉमन चीज़ है आंसर లేదు కదా ఐ నీడ్ ఆన్సర్ కామన్ చీజ్ ఐ నో సాఫ్ట్వేర్ ఆపరేట్ ద సిస్టమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఆపరేట్ ద సిస్టమ్ సిస్టమ్ను ఆపరేట్ చేసే వస్తువును సాఫ్ట్వేర్ అంటున్నాము కార్ కొన్నాం సార్ పెట్రోల్ లేదు నడుస్తుందా అంతేనా పెట్రోల్ నథింగ్ బట్ సాఫ్ట్వేరే కదా ఆపరేట్ ద కార్ను ఆపరేట్ చేయడానికి పెట్రోల్ కావాలి కదా సిస్టమ్ను ఆపరేట్ చేయడానికి కావాల్సింది కూడా సాఫ్ట్వేర్ అంతేనా ఆపరేట్ ద సిస్టమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ फिजिकल कंपोनेंट्स फिजिकल मीन्स जैसा आप मदरबोर्ड है रैम है हार्ड डिस्क है ప్రాసెసర్ है फिजिकल कंपोनेंट्स ఏదైతే మనం టచ్ చేయగలుగుతున్నాం సాఫ్ట్వేర్ అయితే టచ్ చేయలేం కదా హార్డ్వేర్ అయితే టచ్ చేయగలుగుతాం కదా ఏదైతే టచ్ చేయగలుగుతున్నామో దానికి మనం హార్డ్వేర్ అంటున్నాము ఫిజికల్ కంపోనెంట్స్ ఆపరేట్ ద సిస్టమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్స్ ఎన్ని రకాలు సాఫ్ట్వేర్స్ ఎన్ని రకాలు టూ ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్కి కావాల్సిన సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త కంప్యూటర్ కొనుక్కున్నారు తీసుకొచ్చి స్విచ్కి పెట్టేసి ఆన్ చేయండి కంప్యూటర్ ఆన్ అవుతుందా ఎందుకు ఆన్ కాదు అందులో కావాల్సింది ఏంటి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే మీకు కంప్యూటర్ చాలు అవుతుంది సిస్టమ్ సాఫ్ట్వేర్ పేరు ఏమేమి ఉన్నాయి సార్ ఎస్ విండోస్ అంటున్నాము ఫస్ట్ వచ్చింది విండోస్ 1.0 విండోస్ 2.0 విండోస్ 3.0 విండోస్ 3.1 విండోస్ 3.11 విండోస్ 95 విండోస్ 98 విండోస్ ఎక్స్పీ విండోస్ 7 విండోస్ 10 ఇలాంటి విండోస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇది సిస్టమ్కి కావాల్సిన సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాం సిస్టమ్ పనిచేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్ మీరు ఏమేమి అప్లికేషన్ పెట్టుకున్నారు నా దగ్గర ఏ కోర్స్ నేర్చుకుంటారని అప్లికేషన్ పెట్టారు టాలీ పిజిడిసిఏ ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎవరి కోసం పనిచేస్తుంది మన కోసం పనిచేస్తుంది మన కోసం పనిచేసే వస్తువుని మనం అప్లికేషన్ అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరాణం షాప్ తీసుకోండి నెక్స్ట్ మెడికల్ షాప్ తీసుకోండి కిరాణం షాప్లో యూజ్ చేసే సాఫ్ట్వేరే మెడికల్ షాప్లో యూజ్ చేస్తారా యూజ్ చేయం కదా ఎందుకంటే మెడికల్ షాప్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మెడికల్ షాప్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి కిరాణం షాప్లో పెట్టండి కిరాణం షాప్ సాఫ్ట్వేర్ తీసుకొని మెడికల్ షాప్లో పెట్టండి ఇప్పుడు మీరు మెడికల్ షాప్కి పోయి ఎలా కొంటారు టాబ్లెట్స్ని 1 కిలో డాట్ టాబ్లెట్స్ ఇవ్వమంటారు ఎందుకు దాని యొక్క యూనిట్స్ ఏంటిది కిరాణం షాప్ యొక్క యూనిట్స్ ఏంటిది కేజెస్ మెడికల్ షాప్ యొక్క యూనిట్స్ ఏంటిది పీసెస్ పెట్రోల్ బంక్ యొక్క యూనిట్స్ ఏంటిది లీటర్స్ అప్లికేషన్ మన కోసం పనిచేస్తుంది ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ తీసుకోండి ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఉంది ఎంఎస్ యాక్సెస్ ఉంది ఎక్సెల్ ఉన్న తర్వాత అకౌంట్స్లో టాలీ అవసరమా దీని అప్లికేషన్ వేరు దీని అప్లికేషన్ వేరు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఎన్ని ఉన్నాయి సార్ లక్షలలో ఉన్నాయి సార్ ఆర్టీసీకి ఒక అప్లికేషన్ ఉంది రైల్వేకి ఒక అప్లికేషన్ ఉంది ఎయిర్లైన్స్కి ఒక అప్లికేషన్ ఉంది హాస్పిటల్కి ఒక అప్లికేషన్ ఉంది ఆర్కిటెక్చర్స్కి ఒకటి ఉంది ఇలా నంబర్ ఆఫ్ లక్షలలో ఉన్నాయి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మనకు పేర్లు కూడా తెలియదు మనకు తెలిసిన ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి మీరు C++, ఒరాకిల్, VB, జావా, .NET టెస్టింగ్ టూల్స్ అని వస్తాయి అదే అకౌంట్స్ తీసుకుంటే చెప్పాను నేను టాలీ, వింగ్స్, ఫోకస్, బిజీ, EX, గుడ్విల్, PHP, MOV, డికిజీ, అక్వేరా నాకు తెలిసిన కొన్ని సాఫ్ట్వేర్స్ చెప్తున్నాను అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఇలా లక్షలలో ఉన్నాయండి సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ ఓకే రైట్ కంప్యూటర్స్లో మనం ఏ జనరేషన్లో పనిచేస్తున్నాము ప్రెజెంట్ 5th జనరేషనా 6th జనరేషనా 11th 12th అంటే చాలా దూరం వెళ్ళిపోయారు మీరు 5th జనరేషన్ మేబీ జనరేషన్స్లో డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి నాకు ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటిది క్యాల్కులేటర్ డివైస్ కంప్యూటర్ ఇస్ ఏ క్యాల్కులేటర్ డివైస్ క్యాల్కులేటర్ని చూసి కంప్యూటర్ను తయారు చేశారండి ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్లో వీ డోంట్ హ్యావ్ ఏ స్టోరేజ్ మీడియా మన దగ్గర స్టోరేజ్ లేదు నేను కొంచెం అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్లో వీ డోంట్ హ్యావ్ ఏ స్టోరేజ్ మీడియా స్టోరేజ్ లేదు క్యాల్కులేటర్లో స్టోరేజ్ ఉందా క్యాల్కులేటర్లో స్టోర్ చేసుకోవచ్చా
ఇప్పుడు స్టోరేజ్ వచ్చింది క్యాల్కులేటర్లో, ఒక చెక్ లిస్ట్ అని ఒక బాక్స్ ఉంటుంది చూడండి, చెక్ బోల్కేరేత, చెక్ పైన క్లిక్ చేశారనుకోండి ప్రీవియస్ ఏదైతే నెంబర్ కొడతామో అది దానిలో సేవ్ అవుతుంది. అదే మీరు ఏసీ ఆన్ ఆఫ్ చేసేసారనుకోండి అది వెళ్ళిపోతుంది. అసలు కంప్యూటర్స్లో కూడా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్లో వీ డోంట్ హ్యావ్ ఏ స్టోరేజ్ మీడియా, ఓన్లీ అవుట్పుట్ వస్తుంది. థర్డ్ జనరేషన్లో మనకు స్టోరేజ్ మీడియా వచ్చింది, దానికి ఫ్లాపీ అంటాము. ఫ్లాపీ का సైజ్ 1.44 MB. MB అంటే సార్ మెగాబైటేనా? MB కంటే బిఫోర్ ఏమైనా ఉందా? KB అంటే సార్ కిగా కాదు, KB किलोबाइट्स. KB के बाद MB मेगाबाइट, MB के बाद GB గిగాబైట్. జిగా కాదు, ఓన్లీ గిగాబైట్. ఓకే, జిగా కాదు గిగాబైట్. జీబీ తర్వాత టీబీ అంటే రోగం కాదు, టెరాబైట్. టీబీ తర్వాత పీబీ पेटाबाइट. टीबी पीबी वाईबी जेडबी. टीबी के बाद पीबी, पीबी के बाद वाईबी, वाईबी के बाद जेडबी. ఇంకా మార్కెట్లో రాలేదు పీబీ వైబీ జెడ్బీ రాలేదు, టీబీ వచ్చింది, ఇంకా టెరాబైట్ వచ్చింది, అంతే కదా. ఎన్ని కేబీస్ అయితే ఒక జీబీ అవుతుంది, ఒక ఎంబీ అవుతుంది. 1024 KB is equals to 1 MB. 1024 MB is equals to 1 GB. 1024 GB is equals to 1 TB. 1024 TB is equals to 1 PB. 1024 PB is equals to 1 YB. 1024 YB is equals to 1 ZB. ఓకే ఓకేనా సార్? మీరు మార్కెట్లో పోయి 1024 MB మెమరీ కార్డ్ అయితే కొనలే కదా ఇప్పుడు. 1 GB మెమరీ కార్డ్, 2 GB మెమరీ కార్డ్, 4 GB మెమరీ కార్డ్ ఇలానే కొన్నారు. అయితే థర్డ్ జనరేషన్లో మనం పనిచేసింది ఏంటో సార్? ఫ్లాపీ బ్లాక్ కలర్ వస్తుంది, పెద్దగా ఉండే, దాని తర్వాత చిన్నగా అయింది, ఇప్పుడు రావట్లేదు మార్కెట్లో. దాంతో వైరస్ వస్తుందని బ్యాన్ చేసేసారు. దాని తర్వాత ఫోర్త్ జనరేషన్ వచ్చింది మనకు హార్డ్ డిస్క్ను సిడీస్ వచ్చాయండి. సిడీ యొక్క సైజ్ ఎంత? ఇంత. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సిడీస్ని, చేతిలో చూసుకున్నాము, కానీ ఎప్పుడు సీడీ పైన మనకు సీడీ లోపల ఉన్న సినిమా కావాలి, కానీ సీడీ పైన రాసింది ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకు. నే రాంగ్. సిడీ 700 MB సిడీ సైజ్ 700 MB. DVD ఇదే తెలుసు కదా. సీడీలో ఒక సినిమా వస్తుంది సార్, డివిడీలో 4 సినిమాలు వస్తాయి తెలుసు కదా. 4.7 GB డివిడీ కా సైజ్ 4.7 GB. ఇది ఇన్ఫర్మేషన్ చాలా చిన్న ఇన్ఫర్మేషన్ సార్, తెలుసుకోవాలి. ఏ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో చెప్పడం అంత అవసరం లేదు. యూట్యూబ్లో మనం టైం వేస్ట్ చేస్తున్నాం కదా, అదే టైంని కొంచెం మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏదైతే షూట్ చేస్తున్నాం అది కూడా యూట్యూబ్లో వస్తుంది, ఓకేనా? సో కొంచెం మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలి. ఎప్పుడు యూట్యూబ్లో సినిమాలు, అది కామెడీ మూవీస్, అది కామెడీ షార్ట్స్ అవి చూసుకుంటూ కూర్చొని దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే 100% సబ్జెక్ట్ దొరుకుతుంది. కానీ మన దగ్గర టైం లేదు కదా. వీఆర్ ద బిజీ పర్సన్స్. బిల్ గేట్స్ తర్వాత మనమే. బిల్ గేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసా మీకు? అందరికీ తెలుసా బిల్ గేట్స్ ఒకవేళ రోడ్ పైన పోతున్నాడు అనుకోండి, ఆయన బ్రీఫ్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ పైసలు ఉన్నాయి, అవి బ్రీఫ్ కేసు ఓపెన్ అయ్యి రోడ్ పైన పడిపోయినాయి అనుకో, లేపడానికి ఆలోచిస్తారట. ఆ లేపే టైం లోపల ఆయన దానికంటే డబ్బులు సంపాదించుకుంటాడు. అలా ఒకవేళ $50,000 కట్టపడింది అనుకోండి, అది లేపడానికి థింక్ చేస్తాడు. ఒకవేళ $50 ఓపెన్ అయి పడిపోయినాయి అనుకోండి, బిఖర్కే గిరిగే, తో అవసరం లేదన్నట్టు ఆలోచిస్తాడట. మన దగ్గర ఉందా $50,000 అండి? $5,000 $500 పడితే $100 వదులుతామా? సాలించండి, మనం ఎడిపోతున్నాము. ఇప్పుడు ఉందా మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉందా? సో వై వీఆర్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ ఇన్ యూట్యూబ్? ఎందుకు అనవసరంగా వేరే వస్తువులలో మనం టైం వేస్ట్ చేస్తున్నాం మన లైఫ్లో. బిల్ గేట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా? మనం బీదగా పుట్టడం మన తప్పు కాదు. గరీబ్ ఘర్ మే पैदा होना हमारी गलती नहीं है. బీదగా పుట్టడం మన తప్పు కాదు.
బీదగా చావడం మన తప్పు. దేవుడు మన నసీబ్లో ఎంత రాసిండో అంతే దొరుకుతుంది అంటాము, కానీ కొన్ని ప్లేసెస్లో చేంజ్ అవుతుంది. దేవునితోటి మనం ప్రార్థన చేసినాం అనుకోండి, దేవుడు కూడా కరుణిస్తాడు. అయినా దేవుడు కూడా కరుణిస్తాడు, కానీ మన దగ్గర టైం లేదు. వీఆర్ మేకింగ్ టైం పాస్ చేస్తున్నాం అంతే. మనం అసలు ఆలోచించండి మంచిగా. ఓకే, లైఫ్లో ఎప్పుడైతే మనకు టార్గెట్ దొరుకుతుందో మనం అప్పుడు 100% లైఫ్ను సక్సెస్గా జీవించగలుగుతాం. వీ డోంట్ హ్యావ్ ఏ టార్గెట్స్. లైన్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. లైన్ అంటాం కదా, చిన్నప్పుడు డ్రా చేసాం కదా, లైన్ డ్రా చేస్తుంటాం కదా, ఏబిసిడికి డ్రా చేసినాం, హారిజెంటల్ లైన్ డ్రా చేసినాం, వర్టికల్ లైన్ డ్రా చేసినాం, జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసినాం. లైన్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు టాపిక్ బోర్ అయితే లేదు కదా, బోర్ అయితే ఎవరైనా. लाइन का मतलब क्या है? गीता. లైన్ తెలుగులో గీత, హిందీలో లకీర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అంతేనా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మన లైఫ్ కూడా సేమ్ సార్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఇనిషియల్ పాయింట్, పుట్టినమా దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్, సచ్చినమా దిస్ ఈజ్ టార్గెట్ పాయింట్. మనం సావడానికి వచ్చిన ప్రపంచంలో ఎవడు శాశ్వతంగా బతకడానికి ఎవరు రాలేదు. కానీ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, దానికే మనము మెయిన్ డైమెన్షన్స్ అంటాము. మన స్కేల్ అనేది ఇందులోనే మనం ఫాలోఅప్ చేస్తున్నాము. మీరు లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు 0 డిగ్రీస్ అంటున్నాం, 0 ఇనిషియల్ పాయింట్ అంటాము. ఇనిషియల్ పాయింట్ 0,0 వాల్యూ, అంతేనా? టార్గెట్ ఎక్కడుంది సార్? నువ్వు ఏదైతే టార్గెట్ ఫాలో, ఇప్పుడు ఇంటికా నుండి బయలుదేరినావు నువ్వు, ఇల్లు 0,0. నిప్రో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈజ్ అ టార్గెట్. ఎందుకు వచ్చినావు టార్గెట్? టాలీ కోసం, కోర్స్ నేర్చుకోవడానికి, పీజీడీసీ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినాం. దిస్ అ టార్గెట్. వీ డోంట్ హ్యావ్ ఎ టార్గెట్స్. మీ దగ్గర టార్గెట్స్ లేనంత వరకు మీరు ఏం చేయలేరు, ఓన్లీ కోర్సెస్ని నేర్చుకుంటూ పోతారు అంతే. మీరు చేంజ్ అవ్వాలని అంటే సార్ ఫస్ట్ టార్గెట్స్ని చేంజ్ చేయాలి ఖచ్చితంగా. మీ టార్గెట్ 100% మీకు గోల్ అవపడాలి. గోల్ అంటే ఏముంది నీ టార్గెట్ అన్నావు అనుకో, గోల్స్ ఏమేమి, బొచ్చడు గోల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. చెప్పాడు ఒకడు, 10th పాస్ అయిన వాడు, కరోనాలో పాస్ అయింది కదా, చూసే ఉంటారు మీరు, మూవీ అది కామెడీ చూస్తుంటారు కదా. కరోనాలో ఏమైందిరా అంటే ఫస్ట్ డాక్టర్ అవుతా, దాని తర్వాత ఇంజనీర్ అవుతా, దాని తర్వాత IPS అవుతా, వాడు అన్నీ చెప్తున్నాడు అక్కడ. వాడు పాస్ అయింది కరోనాలో. సో మనం కూడా అదే బ్యాచ్ లోపల ఫాలోఅప్ కావద్దని నా ట్రై అండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే అంటే కరోనా బ్యాచ్లో మనం మిక్స్ కావద్దు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడండి. ఒక్కటి గుర్తుంచుకోండి లైఫ్లో, ఊపర్ వాళ్ళ అల్లా తాలా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. అందరికి ఒక్కటే టాలెంట్ ఇస్తే అందరూ డాక్టర్స్ అయితే పేషెంట్స్ ఎవరైతుండే సార్? అందరు ఇంజనీర్లు అయితే ఇల్లులు ఎవరు కడుతుండే సార్? అంతేనా కాదా? దానికోసం దేవుడు ప్రతి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. దేవుడు మీ దగ్గర కూడా ఒక టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ని వెతకండి, పక్కన దానిలో చూడకండి. మన లైఫ్లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి తెలుసా? మనం ఎప్పుడు పక్కలో దాంట్లో చూస్తుంటాం. అదే వాడు ఏం చేస్తుండు, వాడు ఇంజనీరింగ్ చేసిండా, వానికి ఏం రాదు, వాడికి అసలు మా ఫ్రెండ్ ఉండే వాడు US పోయిండు అని అంటే, అరే మనకి ఇంగ్లీష్ రాదు, వాడు ఎట్లా పోయిండు? అరే వాని దగ్గర ఉంది టాలెంట్, వానికి దేవుడు టాలెంట్ ఇచ్చాడు, వాడు వెళ్ళిండు. నీ దగ్గర టాలెంట్ లేదు కాబట్టి నువ్వు వాని లోపల క్వశ్చన్స్ తీస్తున్నావు. వానికి ఇది రాదు, వాడు ఎట్లా చేసిండు, వాడు ఇంజనీర్ ఎట్లా అయింట్రా, వాడు సౌదీకి ఎట్లా పోయిండ్రా, వాడు దుబాయ్లో 50,000 సంపాదించిండు, అంత ఫాల్తు ముచ్చట. ఇది మన లోపల ఉన్న సైకాలజీ. ఈ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ని మనం తీసినాం అనుకోండి 100% సక్సెస్ అవుతాం. ఎప్పుడు కూడా పక్కన దాంట్లో చూడకండి. నీ దగ్గర టాలెంట్ ఉంది, ఏముందో అది తీ బయటికి, 100% వస్తుంది బయటికి, రాదని కాదు. ఎప్పుడు రావట్లేదు సార్ అని అంటే మనం పక్కలో దాంట్లో చూస్తున్నాం కాబట్టి మన టాలెంట్ మనకు అర్థం కావడం లేదు. మన టాలెంట్ ఎందుకు అర్థం కావట్లేదు? పక్కన దాంట్లో చూస్తున్నాం. వాడు దుబాయ్కి వెళ్ళిండు, నేను కూడా దుబాయ్ పోతా. నీ టాలెంట్ లేదు ఇక్కడ, వాని టాలెంట్ ఉంది, అంతే కదా? వాడు సౌదీకి వెళ్ళిండు, నేను కూడా పోతా. ఎక్కడుంది టాలెంట్? నీ టాలెంట్ కాదు, వాడు పోయిండు కాబట్టి నువ్వు సౌదీకి వెళ్తున్నాడు, అంతేనా? నీ టాలెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కొంచెం వేరే డైరెక్షన్ పోయినప్పుడు. నీ దగ్గర ఉన్న టాలెంట్ కాబట్టి నువ్వు వేరే డైరెక్షన్కి వెళ్తున్నావు అని అర్థమవుతుంది అక్కడ. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ పైన ఫోకస్ చేయండి. ఈరోజు సాటర్డే పోయిందనుకోండి, మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాదు. ఇక మనం ముసలోళ్ళు అవుతున్నాం, మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు చిన్నోళ్ళు, నెక్స్ట్ వచ్చి యూత్ అవుతాం అనుకోకండి, మనం ముసలోళ్ళు అవుతున్నాం. ఒక రోజు మన లైఫ్లో నుంచి పోయింది అనుకోండి, మళ్ళీ రాదు. నిన్న బిర్యానీ తిన్నావు, మళ్ళీ ఇవాళ తింటావా అమ్మ? ఇవాళ కూడా తింటావు కావచ్చు, కానీ నిన్నటిదైతే ఇలా దొరకదు కదా. నిన్నటిది దొరికితే ఏమైతే దానికి బాసీ బోల్తే వస్తుకు హేనా. తో అది ఆలోచించండి. సో 4th జనరేషన్లో వీ హ్యావ్ ఏ హార్డ్ డిస్క్ ఉన్నాం, సిడీస్ వచ్చాయి. సిడీ యొక్క సైజ్ 700 MB, DVD యొక్క సైజ్ 4.7 GB.
అయితే కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ అని చెప్పాను. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ అండి. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ 2 రకాలు. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. డిపార్ట్మెంట్ను బట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్ను డిజైన్ చేశారు. కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ 2 రకాలు. ఒకటి డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకోటి సార్ విండోస్. డాస్ మనము ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వరకు మనం డాస్ పైన పనిచేసినామండి. అందులో బ్లాక్ స్క్రీన్ వస్తుంది అంతే, డాస్ పైన పనిచేస్తుండే, అవుట్పుట్ వస్తుంది అంతే, కలాస్. ఎప్పుడైతే 4th జనరేషన్లో సిడీస్ డివిడీస్ వచ్చాయో, సిడీస్ హార్డ్ డిస్క్ వచ్చిందో అప్పుడు మనం విండోస్ అనే సాఫ్ట్వేర్ని తయారు చేశారు. ఓకే, విండోస్ మల్టిపుల్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం దీనికి. డాస్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ అని అంటే ఓన్లీ బ్లాక్ స్క్రీన్ వస్తుంది, సాంగ్స్ వినలేవు, నువ్వు దేం విన్ చేయలేవు. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నువ్వు సాంగ్స్ వినుకుంటా ఎంఎస్ ఆఫీస్ పైన పని చేయొచ్చు, ఎంఎస్ ఆఫీస్ పైన పని చేస్తున్నా నెట్ను యూజ్ చేసుకోవచ్చు, నెట్ను యూజ్ చేసుకుంటా టాలీ యూజ్ చేసుకోవచ్చు, టాలీ యూజ్ చేసుకుంటా మల్టిపుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఎందులో విండోస్లో. సాఫ్ట్వేర్స్ 2 రకాలు. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి మీరు మాట్లాడలేదనుకోండి, మీరు ఇక్కడ లేదని నాకు కన్ఫర్మ్ అయిపోతుంది. అంతే కదా, మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది, మీరు మాట్లాడితే మీరు ఇక్కడ ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏదో నేను చెప్పుకుంటా పోతున్నా, గాయకే క్యా బయలుకే సామె కుछ बोलते ना, బీన్ మజావు ఎద్దు ముందట ఏదో అంటారు కదా, అట్లుంది పరిస్థితి. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అర్థం కాకుండా బోర్ అవుతామని చెప్పండి, స్టాప్ చేసేస్తాను, నో ఇష్యూ. అర్థం కావడం మెయిన్. సబ్జెక్ట్ చదవడం పెద్ద ఇష్యూ కాదు, సబ్జెక్ట్ మన మైండ్లో ఫిక్స్ కావడం పెద్ద ఇష్యూ. మనకు దేవుడు ఇచ్చిన వరం ఏంటి చెప్పండి నాకు? మర్చిపోవడం ఇది చాలా పెద్ద వరం. बहुत बड़ी नेमत है, भूल जाना. अगर हम नहीं भूलते तो पागल हो जाते थे. माइंड का परसेंटेज निकालो आप. माइंड का परसेंटेज रहता ना 10% में डिवाइड करेंगे अपन 10%. नॉर्मल पर्सन जो हैं आप और मैं, हमारा जो माइंड परसेंटेज है 4 to 6% काम करता. 4 to 6% का मतलब क्या है? 4% आपका स्टूडेंट्स का काम कर रहा, 6% मेरा काम कर रहा था. 4 का मतलब क्या है? आप कहीं क्या से आए, कोर्स सीखे चले गए. मेरा काम क्या है? मंडे के दिन क्या क्लास बोलना, मंडे के दिन कहाँ काम करना है, ये मेरा माइंड. मतलब ज़रा ज़्यादा सोचता मैं, राइट. साइंटिस्ट का माइंड 6 to 8% काम करता. అందుకనే సైంటిస్ట్ అందాం కదా. సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తాడు? చీమ ఇలా ఎందుకు నడుస్తుంది, ఇలా నడుస్తే మేతుండే, అంతేనా? పక్షిని చూసి ప్లేన్ని తయారు చేశాడు, పక్షిని చూసే కదా ప్లేన్ని తయారు చేశాడు అక్కడ. సో కొంచెం ఎక్కువ మైండ్ పనిచేస్తుంది. పిచ్చోని యొక్క మైండ్ 8 to 10% పనిచేస్తుంది. దానికోసం మనం సైకోని అంటాము. 8 to 10% ఎక్స్ట్రా. మీరు ఒకసారి మన పక్కకు నిలబడి చూడండి, అరే నిన్న వస్తున్నావు రాలే అంటాడు వాడు. నువ్వు పక్కకు చూడ ఎవడు ఉండడు, కానీ మానికి అవపడుతుంది ఆడ. వాడు అంటాడు నేను దేవునికి తమ్ముడు అంటాడు. మన లాంటి వాళ్ళు కొంచెం ఉంటారు కదా, కొంచెం అరే నువ్వు దేవునికి తమ్ముడు ఎట్లయినావు చెప్పు అని అంటే, వాడు ఒక చీమని తీసుకొని చంపేసిండు. చంపేసిండు. నువ్వు దేవుని తమ్ముడు కదా, ప్రాణం పోయని అంటే వాడు పిచ్చోడు అన్నాడట. నేను దేవునికి తమ్ముడిని, ప్రాణం అన్న చేస్తానని చెప్పినట. అర్థమైందా? సో भूल जाना बहुत बड़ी नियामत है. अगर हम नहीं भूलते तो हम बचपन में जितने मारा खाए थे ना, बड़े होने में तो रिवेंज निकालते थे शायद. कभी हमारी मेमोरी फुल हुई? మీ మొబైల్ యొక్క మెమొరీ ఫుల్ అయిందా కాలేదా? అయిందా? ఫార్మాట్ చేస్తున్నారు కదా, దానికి డిలీట్ చేస్తున్నారు కదా. ఎప్పుడైనా డిలీట్ చేశారా మీరు? చేయలేదు. ఇది చాలా పెద్ద వరం. ఇది మర్చిపోవడం. भूल जा रहे खुद ब खुद. कल क्या खाए आज याद नहीं है हमारे को. आज का आज प्रेजेंट में जी रहे हम लोग. पास्ट में अगर जीएंगे ना मर जाएंगे हम लोग पागल होके. तो ये बहुत बड़ी नियामत है. సో దేవుడు ఇచ్చిన వరాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. మనం అన్నెసెసరీ వస్తువులను నింపద్దు. అన్నెసెసరీ వస్తువులను నింపినావు అనుకో పిచ్చోని అయిపోతావు నువ్వు కూడా. ఏదైతే నీకు కావాల్సిన వస్తువునో అదే నింపాలి. మున్నపై ఎంబీబీఎస్ సినిమా చూసారు కదా, అందులో ప్రిన్సిపల్ చెప్తాడు కదా సంజయ్ దత్కి, తుమారా మైండ్ మార్కెట్ మే బేచో తో బహుత్ రేట్ ఆతా అంటాడు. క్యూ సార్ అని అంటే తుమారా యూజ్ ही नहीं हुआ. అంతే కదా, యూజ్ కానప్పుడు అన్యూజ్కి చాలా వాల్యూ ఉంటుంది సార్, వ్యూస్ దానికి వాల్యూ ఉంటుంది కదా. సో ప్లీజ్ ఫోకస్. సో సాఫ్ట్వేర్స్ 2 రకాలు, ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. మైండ్లో ఫిక్స్ చేయండి ప్లీజ్. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఒకటి డాస్, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ డాస్.
డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇంకోటి విండోస్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. ఓకే, సో 4th జనరేషన్లో మనం హార్డ్ డిస్క్ను సిడీస్ వచ్చాయి. అయితే మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తారు కదా ఎప్పుడైనా, మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది? లోకల్ డిస్క్ సి కదా, లోకల్ డిస్క్ సి వస్తుంది, డి వస్తుంది, ఈ వస్తుంది, ఎఫ్ వస్తుంది. బి ఎందుకు రాస్తారు మరి? మనం సైంటిస్ట్ కావం సార్, దానికి వచ్చి మనం ఆలోచించలేదు సార్. నార్మల్ పర్సన్ కదా, సైంటిస్ట్ అయితే ఆలోచిస్తుండే బి ఎందుకు రాలేదు అని, అంతే కదా. బి ఎందుకు అవపడడం లేదు, సిడిఈఎఫ్ ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఏమొచ్చింది? ఫ్లాపీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ డ్రైవ్కు ఫ్లాపీకి ఇచ్చాము, బి డ్రైవ్ కూడా ఫ్లాపీకి ఇచ్చాము. యుగాంతం ప్రపంచమయ్యేంత వరకు ఫ్లాపీ రాదు, ఏను బి మీకు అవపడదు. ఫ్లాపీ డ్రైవ్ అక్కడ పెట్టడం లేదు కాబట్టి ఏను బి డ్రైవ్ రాదు, ఇక అవపడదు మీకు. కానీ ఏ డ్రైవ్ బి డ్రైవ్ మేము ఫ్లాపీకి ఇచ్చాము. సార్ ఏ డ్రైవ్ బి డ్రైవ్ రెండు ఎందుకు ఇచ్చారు సార్? ఏ ఒకటి ఇస్తే అయిపోకపోయేదా? బి ఒకటి మిగిలి ఉంటుండే కదా మాకు. ఇది కామన్ క్వశ్చన్, కానీ ఇందులో ఒక ఆన్సర్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు టేప్ రికార్డర్ అయితే చూసారు కదా, టేప్ రికార్డర్ క్యాసెట్ పెడుతుండే, ప్లే బటన్ ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుండే, అంతే కదా. ఆ క్యాసెట్లో ఇంకో కొత్త సాంగ్ కావాలంటే ఏం చేస్తుండే మీరు? మ్యూజిక్ సెంటర్కి పోయి ఇంకో 2 రూపాయలు ఇస్తే అప్పుడు ఒక సాంగ్ వేస్తుండే. నేను చిన్నప్పుడు నేను వేయించినాను కాబట్టి చెప్తున్నా. 2 రూపీస్ ఇస్తే ఒక సాంగ్ రికార్డ్ చేయించుకొని వచ్చి మళ్ళీ వింటుండే మనం సాంగ్. సెకండ్ జనరేషన్లో టేప్ రికార్డర్లో ఏం చేశాడు? 2 క్యాసెట్స్ వచ్చాయి, చూసారా? 2 క్యాసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీరు ఒక క్యాసెట్ వేసినాం, ప్లే బటన్ ప్రెస్ చేసినాం, సాంగ్ అంతా ప్లే అయిపోయింది. ఆ క్యాసెట్ తీసేయండి, కొత్త క్యాసెట్ వేసి రికార్డ్ అని చెప్పండి, అవుతుందా? ఎందుకు కాదు? సాంగ్ ప్లే అయిపోయింది కాబట్టి. ఇక్కడ 2 క్యాసెట్స్ ఏం చేస్తుండే? ఒక దాంట్లో ఎగ్జిస్టింగ్ సాంగ్ పెట్టి ప్లే బటన్ ప్రెస్ చేసి ఇంకో క్యాసెట్ ఎంటీ పెట్టి అందులో రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తే ఇందులో నుంచి ఇందులో కాపీ పేస్ట్ అవుతుండే, అంతే కదా. 2 ఖచ్చితంగా కావాలి. ఏను బి డ్రైవ్ దానికోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఫ్లాపీ పెట్టినావు, ఒక ఫైల్ కాపీ చేసినావు, కాపీ నిప్రో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫైల్ నేమ్. ఫ్లాపీ తీసేసి కొత్త ఫ్లాపీ వేసి పేస్ట్ నువ్వు అవుతుందా? కాదు. ఎందుకు? ఎగ్జిస్టింగ్ ఫైల్ను తీసేసినావు కాబట్టి. అక్కడ దానికోసం ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫ్లాపీ ఒకటి పెట్టాలి, ఇంకోటి న్యూ ఫ్లాపీ ఒకటి పెట్టాలి. కాపీ నిప్రో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎందులో పేస్ట్ చేస్తున్నావు? బి డ్రైవ్ ఎంటర్ అంటే ఇందులో నుంచి ఇందులో పేస్ట్ అవుతుంది. దానికోసం బి 2 డ్రైవ్స్ ఫ్లాపీ కోసం తీసుకున్నానండి. ఓకే, బోర్తోనే ఎవరైనా నిద్ర వస్తుందా? ఓకే, నెక్స్ట్ సిడిఈఎఫ్ 4 డ్రైవ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఈ 4 డ్రైవ్స్ ఎందుకు సార్? ఒక డ్రైవ్ సరిపోదా? सी में सेव करेंगे पूरा डाटा. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 200 గజాల భూమి ఉంది. ఓకే, మంచిగా అర్థం చేసుకోండి. 200 గజ్కి జమీనే, 200 గజాల భూమి ఉంది. ఇందులోనే ఒకటే రూమ్ కట్టుకుంటా, ఒకటే రూమ్, అందులోనే బెడ్రూమ్, అందులోనే బాత్రూమ్, అందులోనే కిచెన్, అందులోనే లివింగ్ హాల్, అందులోనే డ్రాయింగ్ రూమ్ పెట్టుకుంటా. ఏమైనా ప్రాబ్లమా? ఒకటే రూమ్ కట్టుకున్నా, మధ్యలో గోడలు కట్టా. పైసలు వేస్ట్గా ఎందుకు చేయాలి సార్? పైసలు మిగులుతున్నాయి. యాజ్ పర్ వాస్తు ప్రకారం బెడ్రూమ్ ఎక్కడ రావాలో అక్కడే పెట్టినా, బాత్రూమ్ ఎక్కడ రావాలో అక్కడనే పెట్టినా, ఏది ఎక్కడ కావాలో అక్కడనే పెట్టుకున్నా. ఏమైనా ప్రాబ్లమా? మరి ఎందుకు మనం అనవసరంగా రూమ్స్ కడుతున్నాము? ప్రైవసీ. ఎందుకు? ఇంట్లో మల్టీ పర్సన్స్ ఉంటున్నాము, సిస్టర్స్ ఉన్నాము, బ్రదర్స్ ఉన్నాము, పేరెంట్స్ ఉన్నాము, ఒకరికొకరు కావాల్సింది అనేది ప్రైవసీ. దానికోసం ఏం చేస్తున్నాము? ఇంట్లో మనం రూమ్స్ కట్టుకుంటున్నాము. బెడ్రూమ్ అని ఐడెంటిటీ చేసి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, బాత్రూమ్, టాయిలెట్, కిచెన్ సరిగేసే ఇంట్లో మనం చేస్తున్నాము. నేనేమంటున్నా, ఇది హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్లో 4 ముక్కలు ఎందుకు చేయాలి? సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. నేను ఒకటే పార్టీషన్ పెట్టుకొని సి డ్రైవ్ ఒకటే పెట్టుకుంటా. సి ఒకటే ఉంటుంది ఫస్ట్. సార్ సి ఎందుకు ఫస్ట్ ఉంటుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ తర్వాత బి, బి తర్వాత సి. సిస్టమ్ సాఫ్ట్వేర్ వేస్తున్నాం కదా విండోస్, అది ఎందులో వస్తుంది సార్? సి. ఎందుకు? ఫ్రంట్లో ఉంది కాబట్టి. డీలో రాదా? వస్తుంది, డ్యూల్ కూడా వేసుకుంటే వస్తుంది, కానీ అది సెకండ్ ఆప్షన్. సిలోనే మెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఇంటికి మెయిన్ డోర్ బాత్రూమ్కి పెడతామా, బెడ్రూమ్కి పెడతామా, హాల్కి పెడతామా? హాల్కి పెడతాం కదా, బాత్రూమ్కి అయితే పెట్టాం కదా. సేమ్ సి డ్రైవ్ ఫ్రంట్లో ఉంది కాబట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్తే సిలోనే వస్తుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది చేసినా సిలోనే వస్తుంది.
నీ ఒకటే పార్టీషన్ చేసుకున్నావు. సిలోనే సిస్టమ్ సాఫ్ట్వేర్ పెట్టావు, సిలోనే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ పెట్టావు, సిలోనే మూవీస్ పెట్టుకున్నావు, సిలోనే ఆఫీస్ ఫైల్స్ పెట్టుకున్నావు, సిలోనే సాంగ్స్ పెట్టుకున్నావు. అంతా సిలోనే నువ్వు స్టోర్ చేసుకొని పెట్టుకున్నావు. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం వైరస్. వైరస్ వచ్చింది అనుకోండి, బ్లూ స్క్రీన్ వచ్చేసి వైరస్ 0000 మెసేజ్ వచ్చేసి కంప్యూటర్ బంద్ అయిపోతుంది. మళ్ళీ చాలు చేయి వైరస్ 0000 మెసేజ్ బంద్, మళ్ళీ సేమ్ చచ్చిపోయింది కదా, దానికి ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలి సార్? సర్ఫ్ ఎక్సెల్ పెట్టి అడగాలి. సర్ఫ్ ఎక్సెల్ నథింగ్ బట్ మన కంప్యూటర్స్ లాంగ్వేజ్లో ఫార్మాట్, అంతే కదా, ఫార్మాట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మాట్ చేసినప్పుడు సిలో ఉన్న సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉందా పోయిందా, సిలో ఉన్న అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉందా పోయిందా, సిలో ఉన్న సాంగ్స్ ఉన్నాయా పోయినాయా, సిలో ఉన్న మూవీస్ ఉన్నాయా పోయినాయా, ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయా పోయినా, అంతా వెళ్ళిపోతుంది. సి మొత్తం ఫార్మాట్, మళ్ళీ బ్రాండ్ న్యూ కొత్త కంప్యూటర్ అయిపోయింది అక్కడ. ఇక మీకు అంతేనే కదా. ఒకవేళ సి డ్రైవ్ పెట్టుకున్నావు, డి డ్రైవ్ పెట్టుకున్నావు, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. సిలో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ పెట్టుకున్నావు, డి డ్రైవ్లో ఆఫీస్ ఫైల్స్ పెట్టుకున్నావు, ఈ డ్రైవ్లో మూవీస్ పెట్టుకున్నావు, ఎఫ్ డ్రైవ్లో సాంగ్స్ పెట్టుకున్నావు. వైరస్ సి డ్రైవ్కి వచ్చింది, ఫార్మాట్ దేనికి చేస్తావు నువ్వు? సి డ్రైవ్కి. సి డ్రైవ్కి ఫార్మాట్ చేసినప్పుడు డి డ్రైవ్ సేఫేనా, ఈ డ్రైవ్ సేఫేనా, ఎఫ్ డ్రైవ్ సేఫేనా? సార్ సికు వైరస్ వచ్చినప్పుడు డికి వైరస్ రాదా? నాన్నకు జ్వరం వచ్చినప్పుడు కొడుకు రాదా? ఇప్పుడు కరోనాలో అందరికి ఒకరికి వస్తే మొత్తం ఇంటికి వచ్చింది కదా, రాదా? సార్ సికి డ్రైవ్ వైరస్ వచ్చినప్పుడు డికి కూడా వస్తుంది, ఈకి కూడా వస్తుంది, ఎఫ్కి కూడా వస్తుంది. కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎక్కడ నుండి పనిచేస్తుంది? సి డ్రైవ్ నుండి. దానికోసం వైరస్ వచ్చినప్పుడు సి డ్రైవ్కి ఖచ్చితంగా ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. డి డ్రైవ్ లోపల మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు, ఓన్లీ స్టోరేజ్ పెట్టుకున్నాం మనం అక్కడ, అంతేనా కదా సార్? మరి సి డ్రైవ్, ఇప్పుడు సి డ్రైవ్ డి డ్రైవ్లో వైరస్ వచ్చినప్పుడు మరి ఏం చేయాలి సార్? యాంటీవైరస్ టాబ్లెట్. డీకి వైరస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్? యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకుంటాము. మరి సికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేయలేమా సార్? డీకి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేస్తున్నాం కదా, సికి వేయలేమా? మనిషి చచ్చిపోయిన తర్వాత సెలైన్ ఎక్కియచ్చా? వేయలేం కదా, రైట్? అదేవిధంగా సి ఇక్కడ డెడ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం? సిస్టమ్ సాఫ్ట్వేర్ వేసుకొని దాని తర్వాత ఫస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేస్తాము, దాని తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వేసుకుంటాం. అక్కడ నుండి మనం స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు డీలో ఉన్న వైరస్, ఈలో ఉన్న వైరస్, ఎఫ్లో ఉన్న వైరస్ మనకు స్కాన్ అయ్యి అక్కడ అవపడుతుంది. మెసేజ్ వస్తుంది, ఇక్కడ వైరస్ ఉందని చూపెడుతుంది. ఆ వైరస్ను సెలెక్ట్ చేసుకొని నువ్వు డిలీట్ చేసుకోవచ్చు, దానికి ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఇలా మనము హార్డ్ డిస్క్ని మనం యూజ్ చేస్తున్నాము. సో డ్రైవ్స్ ఎన్ని డ్రైవ్స్ చేసుకోవచ్చు సార్? మరి సిడిఈఎఫ్ అంటున్నాం కదా, ఎన్ని డ్రైవ్స్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 GB ఉంది అనుకోండి. 1000 GBలో నేను 4 చేసుకోవాలని ఏముంది? నేను 10 చేసుకుంటా, 20 చేసుకుంటా, 100 చేసుకుంటా. 100 చేసుకోవచ్చా? ఎన్ని చేసుకోవచ్చు అడుగుతున్నాను దానికోసం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వై వరకు చేసుకోవచ్చండి, జెడ్ చేయలేము. వై? ఎప్పుడైతే మీరు సిస్టమ్ సాఫ్ట్వేర్ మనం వేయడానికి, విండోస్ సాఫ్ట్వేర్ వేయడానికి మనం సి డ్రైవ్లో సిడి ఉంటుంది కదా, సిడి వేస్తాం కదా. సిడి వేసినప్పుడు బూట్ ఫ్రమ్ సిడి రామ్ అంటాము, ఎందుకంటే హార్డ్ డిస్క్ ఖాళీగా ఉంది. హార్డ్ డిస్క్ ఏమిటి కదా, బూట్ ఫ్రమ్ సిడి రామ్ అంటాం. బూట్ ఫ్రమ్ సిడి రామ్ అన్నప్పుడు కంప్యూటర్ సిడి తోటి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు సి డ్రైవ్ మనది సిడి రామ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు హార్డ్ డిస్క్లో పోయి డి చేస్తారు, సి చేస్తారు కదా, అప్పుడు డీకి వెళ్ళిపోతుంది. డి చేస్తారు కదా, ఈకి వెళ్ళిపోతుంది. సిడి నెక్స్ట్ పోతూ ఉంటుంది, అంతే కదా. మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారు మీరు సిడిఈఎఫ్, జీ సిడి రామ్ చూపెడుతుంది. పెన్ డ్రైవ్ పెట్టండి, దాని తర్వాత నెక్స్ట్ పేరు వస్తుంది అక్కడ. కానీ సిడిఎఫ్లో అయితే చూపెట్టదు కదా. అయితే వై వరకు మనము హార్డ్ డిస్క్ చేసుకున్నాం అనుకోండి, జెడ్ అప్పుడు సిడి రామ్ అయిపోతుంది మీకు. ఒకవేళ నువ్వు జెడ్ చేసినావు అనుకో, నువ్వు బూట్ ఫ్రమ్ సిడి రామ్ చేసావు కదా, దేంతో బూట్ కావాలి, అర్థమవుతుందా? సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోపల ఏ డ్రైవ్, బి డ్రైవ్ మనం ఫ్లాపీకి ఇచ్చేసాము, జెడ్ మనము సిడీకి ఇచ్చేసాము. అయితే మిగిలింది ఎంత? 23 మనకు పార్టీషన్స్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు 4 చేసుకుంటాం సార్ పార్టీషన్స్. 23 చేసుకో, ఎందుకంటే 23 రూమ్స్ కట్టినాం అనుకోండి ఇంట్లో, 23 రూమ్స్లో పోతావా? మంచి యొక్క సైకాలజీ ఏంటిది? నీ బెడ్రూమ్ ఇచ్చారనుకో, నీ బెడ్రూమ్కే వెళ్తావు, పక్కలో బెడ్రూమ్లో వెళ్ళావు కదా. మా అంటే హాల్లో పోతావు, బెడ్రూమ్కి వస్తావు, కిచెన్కి వస్తావు, డ్రాయింగ్ రూమ్లో పోతావు, టాయిలెట్కి పోతావు, కానీ పక్క రూమ్లో పోవు. ఇప్పుడు 23 రూమ్స్ చేసినావు అనుకో, నువ్వు ఇక మర్చిపోయి, నువ్వు ఎప్పుడు పోలేవు 23 రూమ్స్లో. దానికోసం 4 రూమ్స్. ఒకటి సి డ్రైవ్, సి దాంతోనే నడుస్తుంది. డిఈఎఫ్ తోటి మనం ఫాలోఅప్ చేస్తున్నాము, ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనము కంప్యూటర్స్లో పనిచేస్తున్నాం కదా, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది కదా, దాని ఫైల్ సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ప్రాపర్టీ అంటే ప్రతి దానికి ఆస్తి ఉంటుంది కదా, ఆస్తి. అయితే సి డ్రైవ్కి ఉన్న ఆస్తి ఏంటిది, డి డ్రైవ్కి ఉన్న ఆస్తి ఏంటిది, ఈ డ్రైవ్కి ఉన్న ఆస్తి ఏంటిది, ఎఫ్ డ్రైవ్కి ఉన్న ఆస్తి ఏంటిది, ప్రాపర్టీ క్యాహెస్కి ఫైల్ సిస్టమ్ అంటాం. ఫైల్ సిస్టమ్ మీరు రైట్ క్లిక్ చేసి చూడండి కంప్యూటర్లో, సి డ్రైవ్లో పోయిన తర్వాత సి డ్రైవ్ పైన రైట్ క్లిక్ చేసి కిందికి వచ్చేసి ప్రాపర్టీ పై క్లిక్ కరో. ప్రాపర్టీ పైన క్లిక్ చేస్తే అక్కడ ప్రాపర్టీ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రాసి ఉంటుంది ఫైల్ సిస్టమ్ NTFS అని రాసి ఉంటుంది. NTFS నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫైల్ సిస్టమ్. ఈ NTFS అంటే ఏంటి, అసలు దేనికోసం యూజ్ చేస్తాం NTFS అనే సాఫ్ట్వేర్? అసలు జనరేషన్స్లో మనం వస్తున్నాము. ఒకప్పుడు చూడండి మొబైల్స్ ఉండే మన దగ్గర, బ్లాక్ అండ్ వైట్ మొబైల్, స్టోరేజ్ మీడియా ఉండే, అందులో నంబర్స్ ఎందులో సేవ్ చేస్తుండే, సిమ్లా, అంతే కదా. దాని తర్వాత మనకి ఏమొచ్చింది, 1 GB అనే మెమరీ కార్డ్ వచ్చింది. 1 GB తర్వాత 2 GB 4 GB, ఇప్పుడు ఇన్బిల్టే 120 వస్తుంది మనకు, అంతేనా, ఇన్బిల్టే వస్తుంది మనకు. సో జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. సో కంప్యూటర్స్లో కూడా మనకు జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ మనకు అప్లికేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లోపల డెవలప్మెంట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా కాల్ సెంటర్ గురించి విన్నారా? కాల్ సెంటర్ అంటే ఏంటిది? ఎన్ని రకాలు కాల్ సెంటర్స్లో? वो तो अलग है, కంపెనీని బేస్ చేసుకొని అక్కడ కాల్ సెంటర్ ఉన్నాయి. 2 types ఆఫ్ కాల్ సెంటర్స్, ఒకటి ఇన్ బాండ్, ఒకటి అవుట్ బాండ్. ఒకటి ఇన్ బాండ్, ఇంకోటి అవుట్ బాండ్. అవుట్ బాండ్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాండ్ గురించి మాట్లాడతాం. నీ మొబైల్లో నుంచి 100 రూపాయలు పోయినాయి, ఏం చేస్తావు? కస్టమర్ ఫోన్ చేస్తావు, మాట్లాడతావు, అన్నీ అయిపోతాయి డిస్కషన్, ఫోన్ పెట్టేసినావు, మళ్ళీ ఫోన్ వస్తుందా వాళ్ళది? మీకు వాళ్ళకు అవుట్ గోయింగ్ ఆప్షన్ లేదు, ఓన్లీ ఇన్కమింగ్, ఇన్ బాండ్. మీకు కంపెనీస్ నుంచి ఫోన్ వస్తాయా? మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేయండి మీరు, వాళ్ళకు ఇన్కమింగ్ ఫెసిలిటీ లేదు, ఓన్లీ అవుట్ గోయింగ్ ఫెసిలిటీ ఉంది వాళ్ళకు. ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగ్ ఫెసిలిటీ, ఇన్కమింగ్ ఫెసిలిటీ, ఇక్కడ అవుట్ గోయింగ్ ఫెసిలిటీ. అంటే అవుట్ బాండ్, ఇన్ బాండ్. సో ఇలా మనకు ఇప్పుడు కాల్ సెంటర్స్ 24/7 పనిచేస్తున్నాయండి. మనకు 24 hours పనిచేస్తుంది. ఎవరి కోసం పనిచేస్తుంది 24 hours? మన కోసమేనా? నువ్వు రాత్రి పంటానో కదా, 10 గంటల తర్వాత పడుకుంటానో సార్, నువ్వు రాత్రి 3 గంటలకు కాల్ సెంటర్లు కూర్చునే వాళ్ళు ఎవరి కోసం సర్వీస్ చేస్తున్నారు? మరి ఎవరు కస్టమర్? రాత్రి 3 గంటలకు ఫోన్ చేస్తావా లేచి నువ్వు? అదర్ కంట్రీస్, యూఎస్లో ఇక్కడ నైట్ అయితే అక్కడ డే అవుతుంది, అక్కడ డే అయితే ఇక్కడ. సో వాళ్ళ కోసం మనం ఇక్కడ కూర్చొని మనం పనిచేస్తున్నాం. మీరు ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిస్టంలో పనిచేసినప్పుడు మీ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ కావాలి. ఎనీ డిస్క్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఎనీ డిస్క్ మీద మొబైల్ వేసుకొని అక్కడ సిస్టమ్ వేసుకొని అక్కడ నుండి మనం కీ ఇచ్చామనుకో, ఇక్కడ మనం ఓపెన్ అయిపోతుంది మీకు. అసలు ఈ NTFS యొక్క ప్రాబ్లం ఏంటిది అని అంటే, ఒక సాఫ్ట్వేర్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం, ఒకటి FAT16 అని ఒకటి ఉంది, FAT32 అని ఒకటి ఉంది, సిస్టమ్ సాఫ్ట్వేర్స్. FAT16, FAT32, NTFS. FAT16, FAT32 లోపల వేరియేషన్స్ ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టారనుకోండి, మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్లో 10 కంప్యూటర్ పెట్టారు. మీరు 10 కంప్యూటర్కి 10 ఇంటర్నెట్ కనెక్షన్స్ తీసుకుంటారా? మీ ఇంటర్నెట్ సెంటర్లో 10 కంప్యూటర్స్ ఉన్నాయండి, 10 కంప్యూటర్స్కి 10 ఇంటర్నెట్ కనెక్షన్స్ తీసుకుంటారా? అన్నీ తీసుకుంటారు. ఒకటే తీసుకుని దాన్ని సర్వర్ చేసి రిమైనింగ్ దానికి క్లయింట్ చేసుకొని మనం 9 కంప్యూటర్లకి మనం క్లయింట్ తోటి ఫాలోఅప్ చేస్తాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్ పెట్టారనుకోండి, మీరు ఒక ఆఫీస్ పెట్టారు, రాబోయే కాలానికి కాబోయే మీరు ఆఫీస్ బాస్ అనుకుందాం, లేరా? ఇంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నాను నేను. రాబోయే కాలానికి కాబోయే బాస్ కావచ్చు మీరు, ఇన్షాల్లా బోలో, ఇన్షాల్లా, మేబీ కావచ్చు. మనం కష్టపడితే 100% అవుతాం సార్. టార్గెట్ ఈస్ ఎ మెయిన్ పార్ట్. టార్గెట్ గద్ద తెలుసు కదా, ఈగల్ తెలుసా? ఈగల్ యొక్క లైఫ్ స్టైల్ చెప్తాను ఒక 2 నిమిషాలు. ఈగల్ ప్రతి 40 years తర్వాత ఒక చాలా పెద్ద ఎగ్జామ్ ఉంటుంది ఈగల్కి. 40 years తర్వాత ఈగల్కి చాలా పెద్ద ఎగ్జామ్ ఉంటుంది. ఏంటిది అని అంటే, 40 years తర్వాత తన వేలు ఉంటాయి కదా, నాకున్న అయితేనా అవి మొత్తం ఇలా కేవలం ఫోల్డ్ అయిపోతాయి. అది क्या बोलते हमला नहीं कर सकती हो, शिकार नहीं कर सकती అని వేళ్ళు మొత్తము దాన్ని क्या बोलते తెలుగు में क्या बोलते
రైట్, ముడత పడుతుంది. నెక్స్ట్ చోంచ్ అయితే నా చోంచ్ ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు కూడా మొత్తం ఫోల్డ్ అయిపోతుందండి. ఆ ముక్కులో ఉన్న షార్ప్నెస్ వెళ్ళిపోతుంది, దాంతో అది ఏమో షికారు చేయలేకపోతుంది. తన రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు కూడా వెయిట్ అయిపోతాయి, అవి లేపలేకపోతాయి 40 years తర్వాత. ఇప్పుడు దాని దగ్గర ఒకటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి, అయితే చచ్చిపోవాలి లేకుంటే తన నోరుతోటి తన నోసు ఉంది కదా తీసుకుపోయి బండపైన కొట్టి 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 దానికి ఇరగొట్టాలి. ఇది ఇరగొట్టిన తర్వాత కొత్త నోసు వస్తుందండి, కొత్త ముక్కు వస్తుంది. ఆ ముక్కుతోటి తన వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళు మొత్తం ఇరగొట్టాలండి. కొత్త వేలు వచ్చిన తర్వాత తన రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కలను కూడా ఇరగొట్టాలండి. ఈ ప్రాసెస్ అయ్యేకి 6 months పడుతుంది. 6 months తర్వాత దాని లైఫ్ మళ్ళీ కొత్తగా లైఫ్ వచ్చేసి మళ్ళీ 20 years అది ఎగురుతుంది, మళ్ళీ 20 years ఎగురుతుంది అది. 40 years తర్వాత దాని దగ్గర ఉన్న 2 ఆప్షన్స్, అయితే చచ్చిపోవాలి లేకుంటే తనకి తానే డ్యామేజ్ చేయాలి. ఎవడు వచ్చి ఇక్కడ మీకు ఫాలోఅప్ చేయడు. ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడ నుండి దుబాయ్ పోయిన తర్వాత ఎవడు రాడు. మీరు ఏదో ఆఫీస్లో పోయిన తర్వాత ఇంటర్వ్యూ చేయడానికి ఎవడు రాడు. మా బావ వస్తాడు, మా అన్న వస్తాడు, మా అక్కయ్య వస్తుంది, మా నాన్న వస్తాడు, మా మామ వస్తాడు, ఎవడు రాడు. ఇంటర్వ్యూ చేయడానికి పోతే నువ్వు ఒక్కనివే పోవాలి, నువ్వు ఒక్కనివే అటెండ్ కావాలి. అయితే ఫెయిల్గా లేకుంటే పాస్గా ఏదో ఒకటి అయి రా లోపల నుండి బస్. ఈగల్ది కూడా అదే ఉంటుందండి 40 years వరకు. అయితే చచ్చిపోవాలి లేకుంటే ఎగ్జామినేషన్ అటెండ్ చేయాలి. ఈ ఎగ్జామినేషన్ 6 months ఉంటుంది. తనకి తానే నోస్ ఇరగొట్టాలంటే ఒకసారి ఆలోచించండి. పత్తర్ పే మార్ 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 మార్కే తోడే తీయో. ఆ నోస్ వచ్చిన తర్వాత తన వేళ్ళను కూడా ఇరగొట్టాలి, తన గోర్లను ఇరగొట్టాలి, తన రెక్కలను ఇరగొట్టాలి. మన దగ్గర ఉన్న అంత సబ్జెక్ట్ ఉందా? ఒకవేళ అది 5 kilometers పరువు ఉంటుంది కదా, 5 kilometers పైన ఉంటుంది అది. మీకు ఎప్పుడైనా తెలుసా, ఈగల్ ప్రపంచంలో అన్నిటికంటే హైట్లో ఎగురుతుందండి. ప్రతి పక్షి కంటే హైట్లో ఈగల్ ఎగురుతుంది. వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు అన్ని చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, అవి అన్నీ ఒక్కొక్క దానిలో పోయి దాక్కుంటాయి. ఒకటి ఈగలే ఆకాశంలో ఎగురుతుంది వర్షం పడేటప్పుడు. చూడండి మంచిగా, ఒక ఈగల్ దగ్గరనే దేవుడు ఆ టాలెంట్ ఇచ్చాడు. 5 kilometers పైన ఉందనుకోండి, ఆ సముద్రంలో ఒకవేళ ఫిష్ని చూస్తే 5 kilometers టాప్ నుండి ఆ టార్గెట్ని ఎగ్జాక్ట్గా క్యాచ్ చేయగలుగుతుంది. 5 kilometers దూరం నుండి అది ఈగలు ఒక్కరికే ఉన్నది. 5 kilometers డిస్టెన్సే హమ్లా కడితే 100% దానికి ఫాలోఅప్ చేస్తుంది టార్గెట్. దేవుడు మనకు కూడా ఇచ్చిన అన్ని 10 kilometers 100 kilometers చూసేంత రేసులో మన కళ్ళలో ఎన్ని ఉన్నాయి తెలుసు కదా మీకు. ఇక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా పెద్దగా అయిపోతుంది మన టాపిక్. దేవుడు మనకి ఇచ్చిన వరాలు ఒకసారి ఆలోచిస్తే 100% మనం జీవితం అంతా ఏడవడంలోనే ఖతం చేసేస్తున్నాము. మనకు చేయి లేకుంటే ఒకసారి ఆలోచించండి ఏమవుతుండే. వరమే కదా. అగర్ నై దిక్తా తో కర్తే క్యా తే హోంగే సోచో ఆప్. మీకు అవపడకుండా మీరు చేస్తుండే ఏం చేస్తుండే ఒకసారి ఆలోచించండి. ఉందా ఆన్సర్? ఉందా? మరి ఇచ్చిన దానిలో సాటిస్ఫై కావాలి కదా. మన దగ్గర లేదు సార్, అది మన దగ్గర లేదు. అది పక్కన దాని లోపల చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనకు దేవుడు అయితే ఇచ్చారు కదా, దానిలో అయితే సాటిస్ఫై కావచ్చు కదా. ఫస్ట్ మన దానిలో మనం సాటిస్ఫై అయితేనే ఎదుటోళ్ళకి మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఫస్ట్ నువ్వు సాటిస్ఫై కావాలి, దాని తర్వాత నువ్వు ఎదుటోనికి సాటిస్ఫై చేయగలుగుతావు. నువ్వే సాటిస్ఫై లేనప్పుడు ఎదుటోనికి ఎట్లా సాటిస్ఫై చేస్తావు? నువ్వే అంటాను నాకేం రాదు అని. అవుట్పుట్ ఎట్లా ఇస్తావు? అవుట్పుట్ ఇవ్వడానికి నీకు తెలియాలి కదా. నాకు వస్తుందని తెలిస్తేనే కదా నువ్వు అవుట్పుట్ ఇవ్వగలుగుతావు. మరి నీ దాంట్లో నీకే టాలెంట్ లేనప్పుడు నువ్వు ఎదుటోనికి అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నావు. సో ఎప్పుడు కూడా ఈగల్ గురించి ఆలోచించండి. ఈగల్ యొక్క థాట్స్ మన మైండ్లో ఫిక్స్ చేయండి ఒకసారి. 100% సక్సెస్ అవుతారు మీరు, అంతే కదా. ఓకే, ఈగల్ది అయితే స్టోరీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఎక్కడ ఉన్నాము? ఫ్యాట్ 16, ఫ్యాట్ 32 NTFSలో మనం ఫాలోఅప్ చేస్తున్నాము. మీరు ఒక కంపెనీకి ఓనర్ అయ్యాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. మీ దగ్గర 10 members ఎంప్లాయీస్ ఉన్నారు. 10 members ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. 10 members ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చారు. ఒక క్యాండిడేట్ ఏం చేశాడు? ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫైల్ మీ దాకా వస్తుందా, మీరే ఫైల్ దాకా వస్తారా? ఇక్కడ కంప్యూటర్లో ఉంది, మీరు మీ క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. ఈ ఇక్కడ నుండి అక్కడికి ఎట్లా వస్తుంది ఫైల్? షేర్. ఫ్యాట్ 16లో షేరింగ్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఫైల్ షేర్ చేస్తుండే, ఓన్లీ ఫైలే షేర్ చేస్తాం. ఆ ఫైల్ షేర్ అవుతుంది, మీరు ఓపెన్ చేసి చూసుకుంటున్నారు. దాని లోపల ఏదైనా ఒక మిస్టేక్ ఉంది.
ఆ మిస్టేక్ని మళ్ళీ మీరు ఎడిట్ చేయలేకపోతారు. ఎడిట్ చేయడానికి మీ దగ్గర ఆప్షన్ లేదు. ఎందుకు? ఆ ఫైల్ ఎందులో ఉంది? ఎంప్లాయీ కంప్యూటర్లో ఉంది బయట. మీరు మీ కంప్యూటర్లో చూస్తున్నారు. ఆ ఫైల్ మీ కంప్యూటర్లో వస్తేనే మీరు ఎడిట్ చేయగలుగుతారు. అంతేనా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి మొబైల్లో డౌన్లోడ్ ఒక సినిమా చూస్తున్నారు. ఆ సినిమా మీ ఫ్రెండ్కి పంపించాలనుకోండి, సెండ్ అంటే పోతుందా? పోదు. ఎందుకు? ఆ సినిమా ఫస్ట్ నీ మొబైల్లో డౌన్లోడ్ చేయాలి. ఆ వీడియో క్లిప్ నీ మొబైల్లో డౌన్లోడ్ చేయాలి. దాని తర్వాత నువ్వు షేర్ చేయగలుగుతావు. అంతేనా కదా? డైరెక్ట్ షేర్ చేస్తే ఎట్లయితుంది? కాదు. సో ఇక్కడ కూడా మనం షేర్ చేసినప్పుడు అది ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, అంతే. FAT16 FAT32లో ఒక ఆప్షన్ వచ్చింది, కాపీ చేసుకో, డౌన్లోడ్ చేసుకో, నీ కంప్యూటర్లో పేస్ట్ చేసుకో, ఇప్పుడు వర్క్ చేసుకో. ఓకే. అయితే NTFS వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ కంపెనీ ఎంప్లాయీ అనుకుందాం. నేనే మీ కంపెనీ ఎంప్లాయీ అనుకుందాం. మీరు క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. సీసీ కెమెరా తెలుసు కదా? సీసీ అంటే సీక్రెట్ కెమెరా కదా? సీక్రెట్ కెమెరా ఎందుకు పెడతాం మనం? ఎవరు ఏం పని చేస్తున్నారు చూడడానికే మనం సీసీ కెమెరా పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపోజిట్లో మీరు సీసీ కెమెరా పెట్టారు. ఓకే, అపోజిట్లో సీసీ కెమెరా పెట్టారు. నా అపోజిట్లో కంప్యూటర్ ఉంది, నేను ఇక్కడ పని చేస్తున్నాను. కంప్యూటర్లో పని చేస్తున్నారు. మీ లోపల కూర్చొని నజీర్ సార్ చాలా పని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మీ బాస్, మీరు ఇక్కడ పని చేస్తున్నారు, మీ బాస్ అనుకుంటున్నాడు నువ్వు చాలా పని చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ సినిమా చూస్తున్నావు సార్, మూవీ చూసుకుంటాను, ఇక్కడ పని చేసినట్టు యాక్ట్ చేస్తున్నావు. కానీ నువ్వు సీసీ కెమెరాలో ఏం చేస్తున్నావు? సీసీ కెమెరాలో ఏం చేస్తాను? నేనేం చేస్తున్నావు చూస్తున్నావు. నేను ఇక్కడ గేమ్ ఆడుతున్నా. గేమ్ ఆడుతుంటే నువ్వేమనుకుంటున్నావు? నజీర్ సార్ మస్తు పని చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా? గేమ్ ఆడుతున్నా. నీ కంపెనీలో కూర్చొని నేను వేరే కంపెనీ వర్క్ చేస్తున్నా ఇక్కడ కూర్చొని. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ పని చేస్తున్నా అనుకుంటున్నావు. కానీ నేను చేసేది ఎక్కడిది? వేరే కంపెనీ యొక్క వర్క్. అయితే నీకు కావాల్సింది ఏంటిది? నీ ఎంప్లాయీ ఏం పని చేస్తున్నాడు నీకు అవసరం లేదు. నువ్వు ఏదైతే కంప్యూటర్ ఇచ్చావు నీ ఎంప్లాయీకి, ఆ కంప్యూటర్ ఏం పని చేపిస్తుందో నీ ఎంప్లాయీ అది పని చేస్తాడు అక్కడ. కంప్యూటర్ సినిమా చూపిస్తే నువ్వు సినిమా చూస్తావు, కంప్యూటర్ గేమ్ ఆడిపిస్తే నువ్వు గేమ్ ఆడతావు. అంతే కదా? అయితే నీ కంప్యూటర్ ఏం పని చేస్తుంది నీకు తెలియాలి ఫస్ట్. నీ ఎంప్లాయీ ఏం పని చేస్తున్నాడు నీకు అవసరం లేదు. దానికోసం ఒక సాఫ్ట్వేర్ ఉంది ఇందు లోపల. ఆ సాఫ్ట్వేర్ నీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటావు. ఆ 10 కంప్యూటర్స్కి నువ్వు నంబర్స్ ఇచ్చేస్తావు NTFS సాఫ్ట్వేర్ ద్వారా. కంప్యూటర్ నెంబర్ 1 అని కొట్టినావు అనుకో, నీ కంప్యూటర్ నెంబర్ 1 కొట్టంగానే నీ ఎంప్లాయీ ఏం పని చేస్తున్నాడో నీ కంప్యూటర్ పైన ఓపెన్ అయిపోతుంది. నీ కంప్యూటర్లో ఇప్పుడు నీ ఎంప్లాయీ మూవీ చూస్తున్నావు అనుకో, నీ కంప్యూటర్ పైన మూవీ అవపడుతుంది. నువ్వు ఇక్కడ గేమ్ ఆడుతున్నావు అనుకో, నీ కంప్యూటర్ పైన గేమ్ అవపడుతుంది. అక్కడ నువ్వు లోపల నువ్వు కూర్చొని పని చేయవలే అని మెసేజ్ కొట్టవచ్చు. నీ లోపల కూర్చొని ఆ కంప్యూటర్ను యాక్సెస్ చేయొచ్చు. నువ్వు లోపల కూర్చొని ఆ కంప్యూటర్ని బంద్ చేయొచ్చు. నువ్వు అందులో కూర్చొని మెసేజ్ కొట్టవచ్చు. ఇక NTFS సాఫ్ట్వేర్ ద్వారా మనకు ఫాలో అప్ అవుతుంది. అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు మనకి ఇండియాలో కూర్చొని వాళ్ళు మన సిస్టమ్ని డెస్క్ను పనిచేస్తున్నారు. ఎట్లా పనిచేస్తున్నారు? దాని ద్వారానే NTFS సాఫ్ట్వేర్ ద్వారా. NTFS నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫైల్ సిస్టమ్. సో దీని గురించి ఎక్కువ మనం ఫాలో అప్ చేసుకోవాలి. మీరు అకౌంట్స్ నేర్చుకుంటున్నారు, PGDCA కోర్స్ నేర్చుకుంటున్నారు, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎప్పుడైతే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీ బాస్ ఎక్కడో కూర్చొని ఉన్నాడు, ఫోన్ చేసి తొందరగా PDF ఫైల్ పంపిమన్నాడు అనుకో, ఎట్లా పంపిస్తావు? దాన్ని PDF చేయడం రావాలి, దానికి మెయిల్స్ని ఎలా ఫాలోఅప్ చేయాలో తెలియాలి. సో కంప్యూటర్స్లో ఎలాంటి జనరేషన్స్ ఉన్నాయో మనకు తెలియాలి, ప్రింటింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ని ఇంకో కంప్యూటర్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి, డేటాను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అది తెలుసుకోవాలి. సో దానికోసం ఈ బేసిక్స్ అనేది మనం ఫస్ట్ ఇప్పుడు నేర్చుకునేది బేసిక్సే. కానీ మీరు నేర్చుకునే బేసిక్స్ లోపల కూడా మీ యొక్క మైండ్ని యూజ్ చేయండి. 4 to 6% పెట్టకండి. 8 to 10% అంటే పిచ్చోల దగ్గర వెళ్ళిపోతాం మనం. అంతేనా? లేదు, 8 to 10% సైంటిస్ట్ దగ్గర ఉంటాం, 10% పిచ్చోల దగ్గర వెళ్తాం. కనీసం 8% అయినా యూజ్ చేయండి. మీరు ఎందుకు వస్తున్నారు అది ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనకు మనిషిలాగానే ఎందుకు పుట్టించాడు అది ఒకసారి ఆలోచించుకోండి. గాడిదలాగా పుట్టిస్తే ఏమైనా ప్రాబ్లం ఉండేనా? కుక్కలాగా పుట్టిస్తే ఏమైనా ప్రాబ్లం ఉండేనా? రోజు మరుగుతుండే అప్పుడే కూర్చుంటుండే. కానీ దేవుడు మనిషిలాగానే పుట్టించిండు. దేనికోసం? దేవుడు కూడా ఏదో కోరుకుంటుండు కూడా మనతోటి. అది ఆలోచిస్తే నీ దగ్గర ఆన్సర్ ఉంది. ఏదో బతుకుతానం, ఏం బతుకు అని అంటే కాదు. మనం బతికే దాని లోపల కూడా ఎలాంటి మనకు స్టేజ్ కావాలి, ఆ స్టేజ్ మన పైన డిపెండ్ ఉంది. ఏదో మన ఎప్పుడైనా గుర్తుంచుకొని లైఫ్ లోపల మన పేరెంట్స్ మనం సాటిస్ఫై చేయాలి. మన పేరెంట్స్ మనం సాటిస్ఫై చేసినాం అనుకోండి, మనం 100% సక్సెస్ మనం లైఫ్ లోపల. పేరెంట్స్ సాటిస్ఫై చేయకుంటే వేస్ట్.
మనం బతుకుతున్నాం చిన్నప్పటి నుండి 0 లెవెల్ నుంచి 26 ఇయర్స్ 28 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు మనకు పేరెంట్స్ సర్వీస్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. మనం ఇంకా చాలా 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 వేస్ట్ లైఫ్ మనం జీవిస్తున్నాము. 10th వరకు ఇప్పుడు మీరు నార్మల్గా ఆలోచిస్తే నా దగ్గర ఒక అమ్మాయి వచ్చిందండి హైదరాబాద్లో 7th క్లాస్ అమ్మాయి. 7th క్లాస్ అమ్మాయి మీరు వింటే అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. 7th క్లాస్ పాప తను వస్తే ఏ కోర్స్ నేర్చుకుంటుంది? మీరు ఇప్పుడు నార్మల్గా డిగ్రీ లెవెల్లో ఉన్నారు, ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు? పీజీడీసీఏ. అయితే నా 6th సెన్స్ కూడా ఏం పని చేస్తుంది? 7th క్లాస్ అయిన తర్వాత పీజీడీసీఏ కోర్స్ నేర్చుకుంటుందని పీజీడీసీఏ గురించి చెప్తున్నాను. సార్ ఐ నో వెరీ వాళ్ళు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అంటుంటాను. అయితే నేనేం చెప్పిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోపల సి లాంగ్వేజ్ వస్తుంది కదా మనకు, సి లాంగ్వేజ్ నేర్చుకోమా. బీటెక్ ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ వస్తుంది, సి లాంగ్వేజ్ నేర్చుకోన్నా. సార్ ఐ నో వెరీ వెల్ సి లాంగ్వేజ్ ఆల్సో. నేను చెప్పిన C++ నేర్చుకో, ఐ నో C++ ఆల్సో. ఆమె వచ్చింది జావా కోసం. జావా ఎవరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ యూజ్ చేసే సాఫ్ట్వేర్ 7th క్లాస్ అమ్మాయికి కావాలట. జావాలో కోర్ జావా, అడ్వాన్స్ జావా 2 ఉంటాయి. అది కావాలని 7th క్లాస్ అమ్మాయి వచ్చింది. మనం ఇంకా ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించండి. మనం లైఫ్లో మనం 20 ఇయర్స్ క్రాస్ అయిపోయినాం, ఇంకా మనం పేరెంట్స్ పైనే మనం బతుకుతున్నాం అంటే వేస్ట్. ఎందుకు మన దగ్గర టాలెంట్ లేదా? ఆ 7th క్లాస్ అమ్మాయి ఉన్న దగ్గర సబ్జెక్టు ఆమె సి లాంగ్వేజ్ నేర్చుకుంది, C++ నేర్చుకుంది. మనం కమ్సే కమ్ ఎంఎస్ ఆఫీస్ అయితే నేర్చుకోవాలి కదా. 7th క్లాస్ వస్తే ఎంఎస్ ఆఫీస్ అయినా నేర్చుకోవాలి కదా. ఆమె C++ దాకా వెళ్ళిపోయింది. ఇంకా మనం డిగ్రీ లెవెల్లోనే నేర్చుకుంటున్నాము. ఎందుకు? మనకు ఆ సొసైటీ దొరకడం లేదు. ఫ్యాక్ట్ ఏంటిది? వీ డోంట్ హ్యావ్ ఏ సొసైటీ. మనం ఎవరితో ఉంటామో వాళ్ళతో మనం ఫాలోఅప్ చేస్తాము. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఇప్పుడు సి లాంగ్వేజ్ C++ నేర్చుకుంటుందంటే తనతో ఉండే ఫ్రెండ్ కూడా అదే లెవెల్ ఉంటుంది కదా. తనతో ఉండే ఫ్రెండ్స్ అందరూ అదే లెవెల్ ఉంటారా ఉండరా? అందుకు ఆ అమ్మాయి యొక్క సొసైటీ ఆమెని మార్చుతుంది. మనం ఎవరితో ఉంటామో ఆ సొసైటీ మనకు మార్చడం లేదు ఇక్కడ. దానికోసమే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. పులి తెలుసు కదా, టైగర్. क्या बोलते टाइगर को? शेर तो मालूम है, मेरे को भी मालूम. शेर तुम बोलते मैं भी बोलता हूँ. जंगल का राजा ना, जंगल का राजा. अरबी क्या बोलते? जंगल का राजा शेर ही है ना? और कुछ है बबर? टाइगर. ओके, तो फिर हाथी बड़ा या टाइगर बड़ा? हाथी बड़ा, जिराफी उससे भी बड़ा. जिराफी उससे बड़ा. जिंका, తెలుగులో జింక వెళ్తేనా హిరణ్ తెలుసు కదా. హిరణ్ ఎక్కువ స్పీడ్ ఉరుకుతుందా, పులి ఎక్కువ స్పీడ్గా ఉరుకుతుందా? జింకనే స్పీడ్గా ఉరుకుతుంది కదా. జింక ఒక గంటకి 70 కిలోమీటర్ స్పీడ్లో ఉరుకుతుంది. అయినా కూడా ఇక్కడ టైగర్ దానికి క్యా బోల్ రే షికార్ కర్కే ఖతం కర్ రहा हूं. టైగర్కు ఎందుకు? టైగర్కి అడిగినట్టే ఓడో పోయి మళ్ళాంటోడే మీలాంటోడే అరే నువ్వు రాజు అంటాను అంటే నేను అనుకుంటానా దానికోసం నేను రాజు? అరే భయ్ నేను అనుకుంటానా భయ్, నువ్వు చెప్పడం అవసరం లేదు నాకు. నువ్వు నాకు ఐడెంటిటీ చేయడం అవసరం లేదు. నేను అర్థం చేసుకుంటున్నా నేను రాజు. దట్స్ రైట్, రాజు ఖలాస్. అరే భయ్ హాతీ బడా హే, ఒకవేళ హాతీ ఆ జింక పైన ఒక కాలు పెట్టింది అనుకో పాత చచ్చిపోతుంది కదా. కానీ ఏనుగు మైండ్లో ఏముంది? పులి నాకు చంపుతుందని ఉంది. దానికోసమే ఇక్కడ ఇక్కడ ఏనుగు చచ్చిపోతాంది, పులి రాజు అని చెప్పుకుంటాంది. జింక గంటకి 70 కిలోమీటర్స్ దొరుకుతుంది, పులి గంటకు 50 కిలోమీటర్స్ దొరుకుతుందట. అయినా కూడా దీనికి క్యాచ్ అవుతుంది. ఎందుకు? జింక మైండ్లో ఏముంది? అది చంపుతుంది. అప్పుడు ఎప్పుడైతే దాని మైండ్లో వచ్చింది అది చంపుతుందని అప్పుడు జింక యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది అక్కడ. जिनका इंडिविजुअल करुकिंद अनको अगर हिरन इंडिविजुअल भागा समझो 70 km/h भागता. जब पीछे पुली जब వెనకైతే ఎప్పుడైతే పులి రావడం స్టార్ట్ అయిందో టైగర్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు దాని యొక్క మైండ్లో వచ్చేసింది అది నన్ను చంపుతుందని. ఎప్పుడైతే ఆ మైండ్లో వచ్చింది అప్పుడు ఏమవుతుంది దాని యొక్క స్పీడ్ చచ్చిపోతుంది ఇక్కడ. సో దానికోసమే మీ మైండ్లో ఉన్న స్పీడ్ని రావాలని చంపాలని అంటే ఫస్ట్ మీరు ఉరకడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు 100% ఎవరినో చూసుకొని ఫాలో అవుతున్నాం కదా అక్కడ మన స్పీడ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అక్కడ స్పీడ్ లెవెల్ తగ్గడానికి కారణమే ఇది మనకు. ఓకేనా? సో ఇప్పుడైతే మస్తు అనిపించింది సార్. 3 గంటల నుండి చెప్తారు మీరు, 5 గంటల వరకు చెప్పారు, 1-2 గంటలు చెప్పారు. अच्छा दिखा, मज़ा आया, एंजॉय करे हम लोग, मस्त मज़ा आया सर. बाहर जाने के बाद भी हाँ नज़ीर सर मस्त చెప్పిండు, मस्त रिफ्रेश అయినా. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ क्या है? నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కావాలి అని అంటేనే 100% సక్సెస్ అవుతాం. వినడం పెద్ద ఇష్యూ కాదు సార్, చేయడం.
ఎవరైనా కానివ్వండి, బిర్యానీ కైసా బనాతే చెప్పు అందరూ. బిర్యానీ ఎట్లా తయారు చేస్తారు అందరు చెప్తారు. చామల్ హోనా, దహీ హోనా, కొత్తిమీర హోనా, హరే మిర్చి హోనా, ఐసా నే ఐసా హోనా, ఇస్మే ఏ దాల్నా, ఇస్మే ఓ దాల్నా, ఇస్మే ఏ దాల్నా అందరు చెప్తారు. అదే తీసుకొచ్చి నీకు ఇచ్చిన చెయ్యి అవుతుందా? అదే తీసుకొచ్చి నీకు ఇచ్చిన బిర్యానీ చేయి. చెప్పినావు కదా, బొచ్చని మాటలు చెప్పినావు. అప్పుడు చెప్పినావు బిర్యానీలో రైస్ కావాలి, పెరుగు కావాలి, ఇంత కావాలి, అంతే కావాలి, ఇంతే వేయాలి, పెరుగు ఎక్కువ ఎత్తే ఖరాబ్ అవుతుంది, అదర్క్ లేదు కమ్ దాల్నా అవి లాకేమే దేరో తుమార్కు చెయ్యి. చేయగలుగుతావా? చెప్పడం పెద్ద ఇష్యూ కాదు, చేయడం పెద్ద ఇష్యూ. ఇక్కడ చెప్పనీకి ప్రతి ఒక్కరు చెప్తారు. మన దగ్గర దొరికేది అన్నీ ఏంటిది? ఫ్రీ ఆఫ్ కాస్ట్ సజెషన్స్. వీ డోంట్ హ్యావ్ ఏ 1 MP. మన ఖర్చు లేదు. ఖర్చు ఉందా? లేదు. నువ్వు రోడ్ పైన ఉండిపోతాను ఇంకా ఏం నేర్చుకుంటాను? ఇంకా పిజినీసే నేర్చుకుంటానావా నువ్వు? ఆ కోర్స్ నేర్చుకోకపోయినా ఉంటాడు. మనకి ఏం తెలుసు నీ గురించి? కానీ వాడు నీకు సజెషన్ ఇస్తున్నాడు. నువ్వు వాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అరే నిజంగా ఇంటికి పోయిన తర్వాత నేను పీజీడీసీ కోర్స్ నేర్చుకుంటానా, నేను ఆ కోర్స్ నేర్చుకుంటే మంచిగా ఉండే. మైండ్ డిస్ట్రాక్ట్. మైండ్ ఏం చేసింది అక్కడ? డిస్ట్రాక్ట్ అయిపోయింది. నీ ఆలోచన కొత్తగా స్టార్ట్ అయిపోయింది. అంతేనా? పులి వస్తుంది ఇక వెనకాల, పులి వస్తుంది, అదే అయిపోయింది. కానీ ఇది కూడా మైండ్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుంది, అది చంపుతుంది అని. సో నీ దగ్గర ఉన్న ట్రాక్ నువ్వు పట్టుకున్నావు అనుకో, 100% నువ్వు అదే ట్రాక్ పైన నడుస్తావు. నువ్వు ట్రాక్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుంది, పక్కోని మాట అస్సలు వినొద్దు, ఇంకోటి ఫ్రెండ్స్ మాట అయితే అస్సలు వినొద్దు. ఓపెన్ చెప్తున్నా, ఫ్రెండ్స్ మాట అస్సలు వినొద్దు. పేరెంట్స్ తల్లిదండ్రుల మాట విను. సమ్ ప్లేసెస్లో బ్రదర్స్ కూడా రాంగ్ డైరెక్షన్ ఇస్తారు కావచ్చు, ఫ్రెండ్స్ అయితే 100% రాంగ్ డైరెక్షన్. ప్రతి ఒక్క ఫ్రెండ్కి వాడు పైకి రావద్దు, నేనే పైన ఉండాలని ఉంటుంది. నార్మల్గా స్కూల్లోనే ఒకసారి ఆలోచించండి. 10 మార్క్స్ నీకు వచ్చినాయి, 9 మార్క్స్ వానికి వచ్చినాయి. అరే నువ్వు నేను సేమ్ చదువుకున్నాం కదరా, నీకు ఎట్లా వచ్చినాయి 10 మార్క్స్, నాకు 9 వచ్చినాయి అంటాడా అన్నాడా? మన మనసులో ఒక స్టార్ట్గా, అరే నీ అమ్మ వీనికి 10 వచ్చినాయి, నాకు 9 వచ్చినాయి. హౌ? సో ప్రతి ఒక్కడు అదే ఆలోచిస్తాడు, వాడు కిందికి ఉండాలని, నేను పైన ఉండాలని. సో దానికోసం ఫ్రెండ్స్ని ఎప్పుడు వినొద్దు. నీ మైండ్ ఏం పని చేస్తుంది, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది నీకు తెలుసు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయా రావా? ఇంగ్లీష్లో నేను మాట్లాడగలుగుతానా లేనా? నేను ఇంటర్వ్యూకి పోతే నేను అటెండ్ చేయగలుగుతానా లేనా? లేదు. నేను ఇంటర్వ్యూలో అటెండ్ చేయాలంటే నేను ఏం చేయాలి? నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి? ఒక మిర్రర్ ముందట నిలబడు, మాట్లాడడం స్టార్ట్ చేయి. నువ్వు ఫ్రెండ్ దగ్గర పోయారే హాయ్ హలో అన్నావు అనుకో, ఏంద్రా కొత్తగా స్టార్ట్ చేసినావు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అంటాడు వాడు. రాత్రి నిద్ర పట్టలేదా ఇది? ఏదైనా వచ్చిందా నైట్లా కళ్ళలా? కొత్తగా స్టార్ట్ చేసినావు హాయ్ హలో అంటాను అంటాడా? సో దానికోసం మిర్రర్ ముందర నిలబడే పోయి, ఒకరి దగ్గర మన వాల్యూ పోవద్దు, ఒకడు మనకు డామినేట్ చేయొద్దు. మిర్రర్ ముందట నిలబడు, మాట్లాడడం స్టార్ట్ చేయి. ఇలా మాట్లాడుతావు, రేపు మాట్లాడుతావు, ఎల్లుండి మాట్లాడుతావు, ఎల్లుండి మాట్లాడుతావు. ఒక 1 వీక్ తర్వాత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ పట్టుకొని మార్కెట్లో రా. నువ్వు ఫస్ట్ డేనే రాగానే హాయ్, అరే హాయ్ అంటాను ఎందుకు అనగానే పుస్తకం అయిపోయింది ఇది. దాని తర్వాత హాయ్ అనో హలో అనో, అన్నా బాగున్నావా, ఏడబోతానో ఏడికొస్తానో, ఇది లైఫ్. ఇంతేనా కదా? సో ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతానో? ఫ్రెండ్స్ తోటే డిస్ట్రాక్ట్ అవుతాను. నువ్వు ఆ ఫ్రెండ్స్ను మానేసినావు అనుకో, నువ్వు 100% సక్సెస్ అవుతావు. నువ్వు ఫ్రెండ్స్ని ఎప్పుడు సజెషన్ తీసుకోకు. పోయి ఒక మన దగ్గర అరే నేను డాక్టర్ అవుతాం అనుకుంటానా అని చెప్పినావు అనుకో, వాడు ఏమంటాడు, ఇక పో అయిపోయాయి, ఈ డాక్టర్ అవుతాడు, ఇక పేషెంట్స్ వస్తారు మీ దగ్గర. అరే నాతోటి కాదు కావచ్చు అని నీ మైండ్లో స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు నువ్వు ఇంట్లో కూడా చెప్పకు. నీ బ్రదర్ సిస్టర్ ముందట కూడా చెప్పకు. నీ బ్రదర్ సిస్టర్ ముందట పోయి నేను కార్ కొంటాను, ఇక కార్ కొంటాడట వీడు చూడు, ఇక చెప్పకు, ఎవరికి చెప్పకు. నీ పర్సనల్ ఇష్యూస్ని ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయకు. నీ పర్సనల్ ఇష్యూస్ను నీ దగ్గర పెట్టుకో, నీ పేరెంట్స్ తోటి అప్లై చేయి. ఫాదర్ని చెప్పు, ఎందుకంటే చిన్నప్పటి నుండి నీ ఫాదర్ నీకు చూసుంటాడు. ఫాదర్స్ కూడా మనకు మనం చెప్పినట్టు మోటివేట్ కావాలి. పాపం వాళ్ళు ఎందుకు మోటివేట్ కావలేకపోతున్నారు అని అంటే, మనం చేసే ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయి కదా, ఆ మిస్టేక్స్ వల్ల మన పేరెంట్స్ మనకు నమ్మడం మానేసారు. మనం చేసే మిస్టేక్స్ వల్లనే మన పేరెంట్స్ మనం నమ్మడం లేదు. ఎందుకు? ఏం చేస్తున్నావు నువ్వు? చిన్నప్పటి నుండి ఏదో పెద్ద సినిమా చూపెట్టినావు, నువ్వు చేసింది ఏంటిది? ఇక్కడ రిలే కూడా ఓపెన్ కాలే అక్కడ, అసలు నువ్వు అప్లై కూడా చేయట్లేదు అక్కడ. నువ్వు చెప్పడం ఎక్కువంది, చేసేది తక్కువ ఉంది. దానికోసం నీ పేరెంట్స్ చెప్పినావు అనుకో, ఆ పేరెంట్స్ లోపల మనం అనుకుంటాం మన నాన్నకేం తెలుసు అనుకుంటావు. అరే నీ వయసు లేదా, ఆయన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. నీ వయసు లేదు, దానికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. నీ ఫాదర్కి తెలిసినంత ఎక్స్పీరియన్స్ నీ దగ్గర ఉందా? నువ్వు టెక్నాలజీ పెరిగింది కావచ్చు, ఐ కెన్ యాక్సెప్ట్, టెక్నాలజీ పెరిగింది కావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది మీ పేరెంట్స్ కంటే నీకు ఎక్కువ ఉండదు.
సో దానికోసం ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం, పేరెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయి. డోంట్ ఎక్స్ప్లోర్ అదర్స్. ఎవరిని చెప్పకు, చెప్పిన రోజే కథం నీ దుకాణం బంద్. నేను దుకాణం పెడతా అన్నావు అనుకో, ఆ నెక్స్ట్ డేనే దుకాణం కాపీ అయితే, లేకుంటే నీ దుకాణం బంద్ అయిపోతుంది. పేరెంట్స్ని నమ్మండి, పేరెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. పేరెంట్స్ నేను 90% చూస్తున్నాను, నేను పిల్లల్లో 90% పిల్లల్ని చూస్తున్నా పేరెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మానేశారు. మీరు చాలా మంచోళ్ళు, దేవుడు మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు అడ్మిషన్ చేయించడానికి మీ పేరెంట్స్ ఎవ్వరు రాలేదు, వచ్చిరా మీకు పైసలు ఇచ్చి పో కోర్స్ నేర్చుకోపో అని చెప్పారు. అంటే మిమ్మల్ని నమ్మిండ్రు, అంతేనా కదా? మిమ్మల్ని నమ్మిరు కాబట్టి పైసలు ఇచ్చారు. ఒకవేళ మిమ్మల్ని నమ్మకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, నీతోటి నీ ఫాదర్ వచ్చి అడ్మిషన్ ఇప్పించింది అనుకో, నీ వాల్యూ 0. వై? నీ ఫాదర్ నిన్ను నమ్మడం లేదు, వాడు పోతాడో పోడో అని. దట్ ఈస్ నా మైండ్ సెట్ చెప్తుంది సార్. ఎందుకంటే నేను చాలామందిని చూసినా కాబట్టి చెప్పగలుగుతున్నా. నీ దగ్గర టాలెంట్ లేదు అని నీ ఫాదర్ తీసుకొచ్చి నీకు అడ్మిషన్ చేపిస్తున్నాడు. గాడ్ గ్రేస్, నువ్వు చాలా మంచోనివి, నీ పేరెంట్స్ నీకు పైసలు ఇచ్చి పంపిస్తున్నారు కోర్స్ నేర్చుకొని. సో ఆ నమ్మకాన్ని నువ్వు ఖరాబ్ చేయకు. 100కి 100% సబ్జెక్ట్ ఏ టీచర్ ఏ ఇన్స్టిట్యూట్ చెప్పదు, 100కి 100% ఎవ్వరు ఏ ఫ్యాకల్టీ చెప్పడు. కానీ చెప్పిన దాంట్లో అయినా కనీసం నువ్వు 100% నేర్చుకోవడానికి ట్రై చేయి. నేను 100% సబ్జెక్ట్ చెప్తా అని నమ్మడం అది రాంగ్. నేను చెప్పా అది మిస్టేక్ సార్. వై? బికాస్ డైలీ కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది, నేను దాంట్లో ఫాలోఅప్ చేయాలి. కానీ నేను చెప్పిన దాంట్లో నువ్వు 100% నేర్చుకోవడానికి ట్రై చేయి, నువ్వు 100% సక్సెస్ అవుతావు. పేరెంట్స్కి టీచర్స్కి డిఫరెన్స్ చెప్పండి ఒకసారి నాకు. పేరెంట్స్ తల్లిదండ్రులకి టీచర్స్కి డిఫరెన్స్ చెప్పండి ఒకసారి నాకు. పేరెంట్స్ అన్నం ఎలా తినాలి నేర్పిస్తారో అంతే, అంతేనా కదా? చిన్నప్పుడు అన్నం ఇట్లా తిను, అరే ఇట్లా తినురా, ఇట్లా కాదురా, ఇట్లా తినురా, కింద అన్నం పడుతుందిరా, ఇట్లా పడిపోయకరా, ఇట్లా చేయరా, ఇట్లా చేయరా. అన్నం ఎలా తినాలి నేర్పిస్తారు పేరెంట్స్. అదే అన్నంని ఎలా సంపాదించాలి టీచర్స్ నేర్పిస్తారు సార్. టీచర్స్ అదే అన్నంను ఎలా సంపాదించాలి నేర్పిస్తారు. ఆ టీచర్స్ మీరు రెస్పెక్ట్ చేయడం మానేశారు. ఆ టీచర్స్ని మీరు రెస్పెక్ట్ చేయడం మానేశారు. ఆ టీచర్స్ ఒకసారి కలవండి, మీరు అర్థమవుతుంది మీకు. మనం ముందటుండి ఒక టీచర్ పోతూ ఉంటాడు, మనం చూసి మనం చూడనట్టు మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. అయితే నాతో కూడా నేను మ్యాక్సిమం ఒక 10 to నా లైఫ్ కెరియర్లో ఒక 15,000 స్టూడెంట్స్ నేను ట్రైన్ చేసిన అండి. 15,000 మందిని ట్రైన్ చేసిన. ఎంతోమంది నాకు గుర్తుకుంటారు, ఎంతోమంది గుర్తుంటారు, ఫేసెస్ గుర్తుకొస్తాయి, లేదు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. అయ్యో నన్ను నజీర్ సార్ గుర్తుపట్టలే కావచ్చు అనుకుంటారు. కానీ నేను గుర్తుపడతా, ఎందుకంటే నా స్టూడెంట్స్, ప్రతి టీచర్ తన స్టూడెంట్ని గుర్తుపడతారండి. ఒకటి గుర్తుంచుకొని లైఫ్లో, నజీర్ సార్ గుర్తుపట్టలే కావచ్చు అని మనం ముందు నుండి కథం కట్టు కొట్టేసి వెళ్ళిపోతాం. మనం నా ముందు నుండి బెండ్ కొడతాడు వాడు. కానీ లైఫ్లో ఒకటి గుర్తుంచుకోండి, పేరెంట్స్ విలువ పేరెంట్స్కి ఇవ్వండి, టీచర్స్ విలువ టీచర్స్కి ఇవ్వండి. రిలేషన్షిప్ని ఫాలోఅప్ చేయండి. రిలేషన్షిప్ ఇన్ మెయిన్ పార్ట్ ఇన్ ద లైఫ్. మీరు ఎన్ని పైసలు సంపాదించుకున్నా కూడా చచ్చిపోయిన తర్వాత వచ్చేటోళ్ళు రిలేషన్సే, అంతేనా కదా? దానికే మనం ఇగ్నోర్ చేసి నేను పైసలు సంపాదించేసినా అని కథం రుబాబ్గా నువ్వేం సంపాదించినావు అమ్మ పైసలు? ఎవరి కోసం పైసలు సంపాదిస్తున్నావు? సబ్జెక్ట్ని సంపాదించి నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు. ఆమీర్ ఖాన్ ఏం చెప్పిండు 3 Idiots సినిమాలో? 3 Idiots సినిమాలో చెప్పింది కదా, కామయాబ్ सक्सेस के पीछे कभी मत भागो. किसके पीछे? नॉलेज. सब्जेक्ट के पीछे भागो. సబ్జెక్ట్ వెనకాల ఉరికినా అనుకో సక్సెస్ నీ వెనకాల వస్తూ ఉంటుంది. మనం సంపాదించినాం ఏం సంపాదించలేదు. మీరు ఈరోజు ఏదైతే నేర్చుకుంటున్నారో ఈ సబ్జెక్ట్ను నిన్న రేపు పుట్టిన అమ్మాయి మీకంటే ఎక్కువ నేర్చుకుంటుంది అక్కడ. మీరు ఇవాళ నేర్చుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంది కదా, రేపు నెక్స్ట్ జనరేషన్ 7th క్లాస్లో నేర్చుకుంటుంది అమ్మాయి. అయితే మీరు ఇక్కడ హీరోనా జీరోనే. నువ్వు ఏదో నేను సంపాదించిన ఏదో మీరు సాధించిన అనుకుంటాను. నువ్వు ఏం సాధించలే నీ లైఫ్లో. సాధించాలని అనుకుంటే ఫస్ట్ నీ మైండ్ను సెట్ చేయి. నీ మైండ్ని సెట్ చేసుకొని నేను నా యాటిట్యూడ్ ఏంటిది, నా లైఫ్ యొక్క స్టైల్ ఏంటిది, నేను ఏం కోరుకుంటున్నా, నా తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, నేను నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాను, నేను నెక్స్ట్ జనరేషన్కి ఏం చేస్తాను, అది ఆలోచించి సక్సెస్ అవుతాం. అబ్దుల్ కలాం చెప్పిన వర్డ్స్ వెనకాల రాసి ఉన్నాయి, చదవండి. అబ్దుల్ కలాం చెప్పింది ఏంటిది? డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్, యూ విల్ గెట్ ఓన్లీ మెసేజ్. సక్సెస్ స్టోరీస్ని ఎప్పుడు చదవకు లైఫ్లో. ఇప్పుడు ఎవడో దుబాయ్ పోయి పైసలు సంపాదించండి అంటే అవసరం లేదు సార్. వాని పైసలు ఎట్లా సంపాదించడం వానికే తెలుసు. రీడ్ ఓన్లీ ఫెయిల్యూర్ స్టోరీస్. వై? యూ గెట్ సమ్ ఐడియాస్. ఎవడైతే ఫెయిల్ అవుతాడు కదా అది నువ్వు చదువు, అప్పుడు నీకు ఐడియాస్ దొరకడం స్టార్ట్ అవుతుంది.
అక్కడ పోయి ఒకడు ఫెయిల్ అయిపోయి వచ్చాడు అని అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాడని ఆలోచిస్తే 100% నీకు సబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఐడియాస్ అనేది తయారు చేయడం స్టార్ట్ అవుతుంది. సైంటిస్ట్ ఆలోచించే విధం అదే కదా, అంతేనా కదా? సో మైండ్ ఎప్పుడు కూడా మీరు డిస్ట్రాక్ట్ చేయకండి. డిస్ట్రాక్ట్ కావద్దు అని అంటే ఫ్రెండ్షిప్ లోపల ఉన్న ఫాలోవర్స్ను తక్కువ చేసుకోండి. ఫ్రెండ్స్ని ఎక్స్ప్లోర్ చేయకండి. ఫ్రెండ్స్ని ఏం ఎక్స్ప్లోర్ చేయకు, ఇవ్వాలని బంద్. ఓకేనా? ఆశ బంద్. విన్నాము ఇంటికాడ పోయి మళ్ళీ అదే కథ చేస్తారా? విన్నాము పోయినాము అదే స్టోరీయా మళ్ళీ సినిమా. आज से ఫ్రెండ్షిప్ మే ఎక్స్ప్లోర్ కర్నా బంద్. ఎవరికి ఏం చెప్పద్దు. నువ్వు దుబాయ్ పోతావా, 6 నెలల తర్వాత పోతావా, పో. చెప్పకు. చెప్పినావా ఫెయిల్. వాడు రోజు నీకు వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తాడు. నువ్వు ఒకటి నేను దీనిపైన కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తాను మీకు. నువ్వు ఒకవేళ 2 to 3, 3 to 4 నువ్వు ఇన్స్టిట్యూట్ పోతున్నావు చదువుకోవడానికి, 2 to 4 పోతున్నావు. ఓకే, దేనికోసం పోతున్నావు? నువ్వు దుబాయ్ పోవడానికి పోతున్నావు. నీ ఫ్రెండ్ రోజు పొద్దుల 10 గంటలకు వచ్చేటాడు, వాడు రోజు 2 గంటలకు వస్తాడు, మధ్యాహ్నం 10 గంటలకు రాడు. వాడు రాడు 10 గంటలకు, 2 గంటలకు వస్తాడు నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి. నువ్వు ఒక్కరోజు డుమ్మా కొడతావు ఇన్స్టిట్యూట్, 2వ రోజు కొడతావు, 3వ రోజు ఇంట్రెస్ట్ ఖతం. చిన్నప్పుడునే కదా, ఒకరోజు స్కూల్ పోలే, 2వ రోజు పోలే, 3వ రోజు పోవడానికి ఏర్పు వస్తుంది కదా. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. సో ఫ్రెండ్స్ ఏం చేస్తాడంటే అదే టైంలో వచ్చి కూడా డిస్ట్రాక్ట్ చేస్తాడు నీకు. ఆ డిస్ట్రాక్ట్ను మానుకోవాలి అని అంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేయడం మానేసేయి. 100% నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ మాట్లాడదాం, కొత్త స్టోరీస్ తోటి మళ్ళీ మనం ఫాలోఅప్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.